నమస్తే, నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఓ సామాన్యుడు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అన్నాడు. దాదాపు 23 ఏళ్ల కళ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం చేసిండు. ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అధ్యక్ష అనాలని చాలా రోజుల పాటు ఆరాటపడ్డాడు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అక్కడటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేను చిత్తు ఓడించి 50,000 పైచిలుకు మెజార్టీ ఓట్ల తేడాతో అక్కడ గాదరి కిషోర్ మీద గెలుపొందినటువంటి సామాన్యుడు ఇక మందుల సామెల్ ప్రస్తుతం మనతో పాటున్నాడు. మాట్లాడదాం. ఏడాదిన్నర పాలనలో సామెల్ తుంగతుర్తికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇతరితర మరి అంశాలు అవన్నటువంటి హామీలన్నీ కూడా ఎంతవరకు నెరవేరినాయి, సో మరి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కాంట్రవర్సీ ఇష్యూస్ ఉన్నాయి. సో కాంట్రవర్సీ ఇష్యూస్తో పాటు సామెల్ ఏడాదిన్నర కాంగ్రెస్ పరిపాలనలో ఆయన పాత్ర ఎట్లా ఉంది, కాన్స్టిట్యున్సీకి చేసినటువంటి అభివృద్ధి, ఎన్ని అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు సామాన్యుడు మందుల సామెల్ ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే శ్రీశైలం. దాదాపు 23 ఏళ్ల పాటు నిజంగా మీ అంతర్గతంగా మీరు అనుకోవచ్చు ప్రజలకు సేవ చేయాలి, అసెంబ్లీలో అధ్యక్ష అనాలి అనుకున్నటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? నేను 23 ఏళ్ళు కాదు, 89లో ఇండిపెండెంట్ పోటీ చేద్దాం అనుకున్నా. 89. ఓకే. నేను 78 నుంచి పరిపూర్ణమైన రాజకీయ అవగాహన ఉంది నాకు. 78 నుంచి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయినాడు. రెడ్డి కాంగ్రెస్. 75లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినాడు. 77లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే ఇందిరాగాంధీ చిత్తు ఓడిపోయింది. ఎమర్జెన్సీ ప్రభావం ఉత్తర తెలంగాణ మొత్తం పోయింది. దక్షిణ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 78లో ఎన్నికలల్లో ఆనాడున్న ఆవుదూడ గుర్తు అది రెడ్డి కాంగ్రెస్ అయిపోయింది. వీళ్ళు ఇట్లా చేశారని ఇందిరాగాంధీ సొంత పేరు మీద కాంగ్రెస్ పార్టీ పెట్టింది. పెడితే ఆయన 78లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ అయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, కర్ణాటకలో దేవరాజార్స్ ముఖ్యమంత్రి. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ మీద నాకు అవగాహన ఉంది. ఈ రాష్ట్ర రాజకీయాల మీద కూడా నాకు అవగాహన ఉంది. అప్పటి నుంచి నాకు ఎప్పుడైనా ఎమ్మెల్యే కావాలని కూడా నాకు గురి ఉన్నది. ఈ సమాజం కోసం నేను తప్పకుండా సర్వీస్ చేయాలని కూడా నాకు ఉన్నది. సర్వీస్ ఎట్లా చేస్తా, చట్టసభలో ఉంటేనే దానికి అథెంటిక్ ఉంటుంది. చట్టపరమైన హక్కుతోని మనము ప్రజలకు సేవ చేయొచ్చు అనేది నాకు ఆనందించే జ్ఞానం ఉంది. సో అనుకున్నారా నిజంగా అనుకున్న కళ నెరవేరుతుంది, అసెంబ్లీలో అధ్యక్ష అంట నా ప్రజలకు సేవ చేస్తా అని ఎప్పుడైనా కళ నెరవేరుతా? బాజాబ్తా అనుకున్నా నేను. బాజాబ్తా ఎన్నడైనా ఎమ్మెల్యే అవుతారా అనుకున్నా నేను. అయితే నేను 89 నేను బేసికల్గా నేను సోషల్ వర్కర్, నేను సామాజిక కార్యకర్త. నేను 70 ఏళ్ళ నేను హై స్కూల్ టీచర్ను, రాత్రిబడి పంతులు. 70 ఏళ్ళ రాత్రిబడి పంతులు నేను. ఓకే. ఆనాడే నాకు సమాజం కోసం ఒక అవగాహన. తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం జ్ఞానం ఉంది మాకు. మా కుటుంబం కూడా నేపథ్యం ఉన్నది. ఓకే. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70 ఏళ్ళ అంబేద్కర్ జయంతి చేసిన నేను మా ఊర్లో, మా సొంత ధర్మారంలో. 70 ఏళ్ళ అంబేద్కర్ జయంతి చేసినట్టు అప్పుడు నువ్వు పుట్టలేదు అనుకుంటా కదా. అందుకోసమనే ఆనాటి నుంచే నాకు కొంత సామాజిక స్పృహలు కానీ వ్యవస్థ మీద కానీ నాకు అవగాహన ఉన్నది. ఆర్థిక రాజకీయ సామాజిక కోణంలో నాకు ఒక అవగాహన అయితే ఉన్నది. అవగాహన ఇవాళ నన్ను అంత దూరం నడిపిస్తూ ఆనాడు తెలంగాణలో సాగుతున్న నరమేధ అవుతుందో నక్సలైట్ల పేరు మీద, లేకపోతే ఆనాడున్న రజాకారులు చేసిన దుర్మార్గాలు, తర్వాత తెలంగాణ 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము, తర్వాత ఇవన్నీ కూడా 1996లో మళ్ళీ తెలంగాణ కావాలని తర్వాత మారోజు ఈరన్న, బెల్లి లలిత వీళ్ళందరూ కూడా కొట్లాడిన నేపథ్యం కూడా నాకు అవగాహన ఉన్నది. అందుకోసమనే నేను ఒక సామాజిక కార్యకర్తగా, ఒక ఉద్యమ జ్ఞానం ఉన్న కార్యకర్తగా నేను ఎప్పుడైనా కూడా చట్టసభలలో ఉండాలి. చట్టసభలతోనే ఏదైనా సమస్యను ప్రజల కోసం కొట్లాడటానికి అవకాశం ఉంటుంది తప్ప ఇండివిజువల్గా కొట్లాడితే కుదరదని నాకు అవగాహన. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అప్పుడే బీఆర్ఎస్ నుంచి ఫ్రెష్గా కాంగ్రెస్లో చేరిన సామెలకు టికెట్ ఇవ్వంగానే 50,000 పైచిలకు మెజార్టీతో గెలిచారు. అంటే ఎట్లా అనుకోవాలి? ఇది ఒక అదృష్టం అనుకోవాలన్నా, మీ వెనక కార్యకర్తల కృషి అనుకోవాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం అనుకోవాలి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం, నేను చేసిన కష్టం. 2001 నుండి 2023 వరకు
నేను 2004లో కేసీఆర్ అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా నేను. కేసీఆర్ అప్పుడు సూర్యాపేట ఎస్సీ రిజర్వ్డ్ అది. శామ్యుల్ నువ్వు పోటీ చేస్తావు అంటే, నువ్వు టికెట్ ఇస్తే పోటీ చేస్తావు సార్, పైసలు కూడా ఇవ్వాలి సార్ అని చెప్పిన. 2004లో డబ్బులు ఎక్కడి, అప్పుడప్పుడే ఉద్యమం. అది కాంగ్రెస్ అలయన్స్లో పోయింది. 2009 కేసీఆరే జనవరి 26 తారీఖు నాడు, 2009 జనవరి 26 తారీఖు నాడు నాకే ఫోన్ చేసింది, శామ్యుల్ నీకు డబ్బులు ఇస్తా, నీకు టికెట్ ఇస్తా, బ్రహ్మాండంగా తుంగతుర్తి అప్పుడే డీలిమిటేషన్ అయింది. తుంగతుర్తి నీకు మంచి పేరు ఉంది, నీకు బంధుత్వం కూడా ఉందట, నీకు సర్వే చేసుకున్నా నీకే టికెట్ ఇస్తానని చెప్పిండు ఆయన. సరే ఓకే సార్ అని చెప్పిన. అది టీడీపీ అలయన్స్లో పోయింది, అది పోయింది. మోత్పల్లి నరసింహులు వచ్చినప్పటికీ. సరిగా మనం కూడా అట్నే ఆయన ఇచ్చినా ఇవ్వకున్నా కూడా చెక్కు చెదరలు. నేను పార్టీకి అనువంతా కూడా నష్టం చేయలే. 2001 నుంచి 2006 దాకా నేను ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి జిల్లాకు టీఆర్ఎస్ పార్టీకి. 2005 నుండి 2014 వరకు స్టేట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని. ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులకి 2014 టికెట్ ఇవ్వలే. ఎస్సీ రిజర్వ్డ్ సీటు, ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన టికెట్ ఇవ్వలే. అయినా కూడా నేను ఎక్కడ పార్టీకి డిస్టర్బ్ చేయలే. ఆ పిల్లోడు కిషోర్ అంటుడు ఎక్కడి నుంచి జగదీష్ రెడ్డి ఎవరు పట్టుకొచ్చిండ్రు, అది మంచి చేసాడు. ఏదో ఏం లేదు, అంతా కూడా తవుడు లేదు, పొట్టు లేదు, అంతా లేదు, ఇంత లేదు, పైసలు అంటే ఇవ్వలేదు. వాడు అడక తిరుడు, వీడు అడక తిరుడు తప్ప ఏం లేదు. ఇప్పుడు బాగానే సంపాదించినట్టు. ఇక ఇప్పుడు సంపాదన అనేది ఇంకో సామెత ఉంటుంది, నేను చెప్పాను కాదు, ఇది లోకం ఉంటుంది. దయ్యం అంటది కానీ నేను అనడా మాట ఇప్పుడు ఎవరి కోసం అది. కనుక నేను లెక్క చేయలే. 2018లో కూడా దాదాపు 150 కార్లు పెట్టి ర్యాలీ చేసిన. 2018 అన్నిటికంటే ముఖ్యంగా 2016 నాకు ఇంత కార్పొరేట్ చైర్మన్ ఇచ్చారు. 2016లో స్టేట్ బేర్ హౌసింగ్ కార్పొరేషన్. అయితే అప్పటికి నేను ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తిని. నాకు జగదీష్ రెడ్డి పిలువడు, వీడు పిలువడు, నా సొంత కాన్స్టిట్యున్సీ. కనుక చాలా అవమానాలు ఎదుర్కొన్నా నేను, 2018 నేను ఇండిపెండెంట్గా దెబ్బతిద్దాం అనుకున్నా. కానీ దేనికైనా సమయం రావాలి, మనం ఆగవం కావద్దు అనుకొని పార్టీని కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా నేను కనుసైగా చేస్తే సూర్యాపేట తుంగతుర్తి కథమే. కానీ నేను ఎక్కడ కూడా పార్టీ గింత కూడా నష్టం చేయాలి. ఉన్న రోజులు ఉండాలి, లేకపోతే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి తప్ప అల్ల ఉండి మోసం చేయొద్దు అనేది నా సంకల్పం. ఈనాటి కానీ ఆనాటి కానీ ఏనాటికైనా కూడా పక్కన ఉండి మోసం చేయొద్దు, దూరం ఉండి యుద్ధం చేయి. నేను నా తత్వం అది. పక్క నుండి వెన్నుపోటు. నో 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 ఐ డోంట్ లైక్. నాకు ఇష్టం ఉండదు అట్లా. లేకపోతే నీ ఇష్టం లేకపోతే యుద్ధం చేయి. నీకు ప్రత్యర్థి అనుకున్నప్పుడు కొట్లాడు, అంతేగాని పక్కన ఉండి అది చేయడం నాకు ఇష్టం లేదు. అందుకోసమని టీఆర్ఎస్ పార్టీకి నేను ఎక్కడ కూడా కొంచెం అంతా కూడా నష్టం చేయలే. దాదాపు 42 నియోజకవర్గాలకు నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన. 42 నియోజకవర్గాలకు పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా పనిచేసిన. ఎక్కడో అసెంబ్లీ ఎన్నికలకు సభ్యత్వాలు నేను చేసిన కష్టం ఎంటర్ టీఆర్ఎస్లా ఎవరు చేయలేదు. అంత కష్టం చేశాను. ఎందుకు మరి సామెల కష్టాన్ని కేసీఆర్ గుర్తించలేదు? కేసీఆర్ గుర్తించడు కాబట్టి అవతల జగదీష్ రెడ్డి ఉండు కదా పక్కనే. ఈడీ ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నాకు అడ్డమవుతారని ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చునేమో. కానీ ఎక్కడ చూడు జగదీష్ రెడ్డి అడ్డం పడ్డాడు. తర్వాత వాళ్ళకు కూడా ఎవడైతే ఇంత గాజుగాడుంటో వాడో వీడో మంచి చేయడం ఉండాలి వాళ్ళకి. ఇక మరి మనం పోయేటోళ్ళం కాదు, చేసేటోళ్ళం కాదు వినవా. అందుకోసమనే నేను నికారసన ఉద్యమకారుని. ఎందుకో తెలుసా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పునికి పుచ్చుకున్న నేను. ఆ అవగాహన ఉంది నాకు. మా కుటుంబం కూడా నేపథ్యం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 69లో జరిగిన ఉద్యమంలో నేను 7th క్లాస్ చదువుతున్నా. 69లో నేను 7th క్లాస్ చదువుతున్నా. నేను మోత్కూరు హాస్టల్ చదువుకునేటప్పుడు రోడ్డు మీదకి వస్తే మాకు కూడా పోలీసులు కొట్టిండ్రు. అప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. గానం ఉంది, తప్పకుండా తెలంగాణ రావాలి. ఎందుకంటే నేను కూడా ఏమనుకున్నట్టే తెల్లారంగా లేస్తే ఎన్కౌంటర్లు, ఒక దిక్కు పోలీసులు, ఒక దిక్కు నక్సలైట్లు. ఇంకా ఎన్నాళ్ళు ఇది జరగాలి, ఇంకా ఎన్నాళ్ళు ఈ పోలీసులు కావాలి, ఎన్నాళ్ళు ఈ ప్రజలు కావాలి, ఎక్కడ ఈ భూస్వామ్య వ్యవస్థ, ఎక్కడ ఈ కుల వ్యవస్థ, ఎన్నడూ మార్చిపోవాలి ఇది అనేది నాకు తపన ఉండదు. తెలంగాణ వస్తే కొంత మొత్తం జరగకపోవచ్చు కానీ కొంత జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అందుకోసమే 2001 కేసీఆర్ పెట్టిందే కాదు, వేలాది మంది మేధావులు 1969 నేపథ్యం, అంతకంటే ముందు 52 నేపథ్యం, 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్
నినాదం జయశంకర్ సార్ ఆనాడు విద్యార్థిగా, తర్వాత 56లో ఆంధ్ర తెలంగాణ కలిసినాడు. మీ భాష మీ యాస మాకు సంబంధం లేదు, మా బతుకు మాది, మా యాస మాది, మా నీళ్లు మాయి, మా నిధులు మాయి, మా ఆత్మగౌరవం మాది, మీకు మాకు కుదరదని చెప్పి ఆనాడే పోరాటాలు చేసింది. 53లో ఆంధ్రని మద్రాసు నుంచి ఆంధ్ర ఏర్పడినాడు. కర్నూలులో వాళ్ళు రాజధాని పెట్టుకున్నారు ఆంధ్రోళ్ళు. అప్పుడు నీల సంజీవ రెడ్డి, ప్రకాశం పంతులు వాళ్ళు బలమైన కాంగ్రెస్ నాయకత్వం ఉండే వాళ్ళది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని ఎప్పుడైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఒకటే భాష మాట్లాడిన వాళ్ళు ఒకటే రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆనాడు తెలుగు మాట్లాడుతున్న ఆంధ్ర తెలంగాణ ఈ రెండు కూడా కలపాలని 1956లో ఇలా కలిపినాడు కూడా రోజులైంది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా ఇది మాకు కురదని చెప్పింది తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆనాడు. అందుకోసమనే ఆనాడు పోరాటం జరిగింది. ఆనాడు పోరాటం ఆంధ్ర వాళ్ళు కూడా అనుకున్నారు తెలంగాణ అయిపోయింది, ఇక ఈ తెలంగాణ సపరేట్ కావడానికి ఎవరి చేత కాదు అనుకున్నారు. కానీ 69లో 372 మంది కాసు బ్రహ్మాందరెడ్డి కసాయి తూటకు నేలగొరిగిరు. సచ్చిన వాళ్ళను తల్లిదండ్రులకు కూడా ఎక్కడ నా కొడుకు ఎక్కడ, నా కొడుకు శవం ఎక్కడ కూడా ఇయ్యలే, పాత బావులు వేసి బొందబెట్టారు. అటువంటి దుర్మార్గమైన పోరాటం జరిగింది. ఆ నేపథ్యమే ఇలా మనకు ఊర్లలో ఇన్నాళ్ళు వెనకడే ఉంటుండే కుంపటి. ఆ కుంపటి కూలిపోయే తల్లి ఆ కుంపట నిప్పులు అట్నే పెట్టి బూడిద చెప్పిపోతుండే. మళ్ళీ సాయంత్రం వస్తే నిప్పు ఎక్కడ దేవులాడాలని ఓకే, మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ దెలగిచ్చి ఆ నిప్పు కంకలు అట్టే ఉంటాయి మండుకుంటా, వాటిని మళ్ళీ రాజేసి నిప్పు పొయ్యి రాజేసి వంట వండుకుంటుండే. తెలంగాణ కూడా అట్టే నిప్పు కంకల్లా కుంపటితోనే ఉన్న తప్ప ఎన్నాడు చల్లారలేదు. అందుకోసమనే 96లో మారుతీర నాయకత్వంలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది. 60 ఏళ్ళ గద్దర్ కూడా భువనగిరి సభ ఇవన్నీ కూడా తెలంగాణ కావాలని ఆనాడు కూడా ప్రజా సంఘాలు తర్వాత వామపక్ష పార్టీలు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందని నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆంధ్ర పాలకుల పెత్తనం ఉన్నది కాబట్టి మన వాళ్ళు కూడా కొంతమంది అటు చేరేది కాబట్టి ఆంధ్ర అంత తొందర కాలేకపోయింది. తర్వాత ఆనాటికే పెద్ద మేధావులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయి తీరాలు ఎట్లా కానీ ఎప్పుడైతే 1978లో 69లో చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల కోసం కరెంటు ఛార్జీలు పెంచొద్దు, ఇక్కడ తెలంగాణలో అతివృష్టి ఉంది, అనావృష్టి ఉంది, కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితులు లేరు రైతాంగం అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి బషీర్బాగ్లో గుర్రాలతో దొక్కిస్తే 4 మంది కామ్రేడ్ చనిపోయినారు. కేసీఆర్ వచ్చినాక మలిదశ ఉద్యమం మొదలైనాక తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఉద్యమకారుల కుటుంబాలకు కావచ్చు, ఏమైనా న్యాయం జరిగినట్టు అనిపిస్తుందా ఈ 10-12 ఏళ్ల పాటు? జరగదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు అయితే మంచిగా సరి చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ వంతబడిన వాళ్ళు, గాజులు ఎత్తిన వాళ్ళు, వాళ్ళ అన్నీ సాకిరి చేసిన వాళ్ళు అయినరు. ఎందుకంటే నిజమైన ఉద్యమకారుడు తిండి లేక తిప్పలేక ఉరకమంటే ఉరికినాం, ఏడవమంటే ఏడ్చినాం, రాలేమంటే రాలేచినాం, కూసోమంటే కూర్చున్నాం, లెమ్మంటే లేచినాం. ఇటువంటి నికారసైన కార్యకర్తలు వాళ్ళు మర్చిపోయిన వాళ్ళకి ఎవరైతే భజన చేసిర్రో వాళ్ళు ఎవరినైతే దగ్గర మావోడు అనుకున్నారో వాళ్ళని తీసిరు తప్ప ఉద్యమకారులు కూడా మావోళ్ళు అనుకోలే. వాళ్ళు ఎవరుండి లెక్కబెట్టి వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు ఎవరుండి వాళ్ళ పక్కన ఇసుక దందగాలు, భూదందగాలు, దోపిడిగాలు వాళ్ళకి జమ ఇయ్యాలి ఎక్కడదండి. అందుకోసమనే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ సొంతం కాదు. ఇది 3.5 కోట్ల తెలంగాణ ప్రజల రక్తం ఉడికిన సందర్భం అది. ఎస్, కేసీఆర్ చాప్టర్ గురించి మీకు చాలా అనుభవం ఉంది, ఆయన గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో మొదటగా తుంగతుర్తిలో సామెలు గెలిచిన తర్వాత ఈ ఏడాదిన్నర పాలనలో ప్రజలతో కలిసి తిరుగుతూ ఉంటే, అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఎంతవరకు ఈ ఏడాదిన్నరలో సామెలు న్యాయం చేసిండు తుంగతుర్తికి? ఈ సందర్భంగా నా తుంగతుర్తి అన్నదమ్ములకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్య భట్టి గారికి, మా ఉత్తమ్ సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే 13 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వచ్చినాయి. ఎమ్మటే అందరికి ఇచ్చేసి వాళ్ళని చేసుకోమని చెప్పినాం. సీసీ రోడ్లు వచ్చినాయి. ఆ తర్వాత 35 ఏళ్ళుగా జూనియర్ కాలేజ్ కావాలని కొట్లాడుతారు. 35 ఏళ్ళుగా తిరుమలగిరి టౌన్లో. తిరుమలగిరి టౌన్ అంటే తుంగతుర్తి నియోజకవర్గానికి గుండెకాయ. ఓకే, 35 ఏళ్ళుగా జూనియర్ కాలేజ్ కొట్లాడుతారు కావాలని. నేను ఎమ్మెల్యే అయిన 4 రోజులే అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో మొట్టమొదటి ఓటు తీసుకుంది కూడా అదే.
ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉన్న అక్కడ నాగరికత పెరుగుతుంది, నాగరికత ఉన్న కాడ అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధిలో ముందు పోయింది. అది నాకున్న ఆలోచన. జూనియర్ కాలేజ్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి, ఆ శాఖ కూడా వారి దగ్గర ఉంది, విద్యాశాఖ ఎమ్మడే శాంక్షన్ చేసిండు. ఆ దానికి నేనే కాలేజీ ఓపెన్ చేసి ప్రారంభించి దాదాపు ఇప్పుడు 60 మంది 70 మంది పిల్లలు చదువుతా ఉన్నారు. నేను చాలా గ్రేట్గా ఫీల్ అయినా. నేను గ్రేట్ కంటే గ్రేట్గా ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయితే ఏముంటుందో, ఏం జరుగుద్దో, ప్రజల మీద ఏం ఆలోచిస్తాడో అనేది దీన్ని బట్టి తెలియవచ్చు బ్రహ్మాండంగా. తర్వాత ఇంకోటి, ఇలా బురాగాని కాలువ 2003లో నేను ఆనాడ ఉద్యమంలో ఉన్నప్పుడు బురాగాని కాలువ కంప్లీట్ చేయాలని చెప్పి ఉలిగొండ దగ్గర 8 గంటలు అర్థాలు చేసినాం. రోడ్డు మీద 8 గంటలు అర్థాలు చేసినాం. నేను, నా ఫ్రెండ్ బద్దం భాస్కర్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, తర్వాత సీను, జెడ్పీటీసీ, వీళ్ళందరం చాలామంది అర్థాలు చేసినాం. చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించి ఏదో బునాదిగాని కాలువ కంప్లీట్ చేస్తారు. ఆ బునాదిగాని కాలువ ఎక్కడ నుండి, పిలాయిపల్లి కాలువ నుంచి, పిలాయిపల్లి కాలువ ఇక్కడ భువనగిరి, ఇవన్నీ భువనగిరి, ఆలేరు, మోత్కూరు, తుంగతుర్తి కలుపుకొని వస్తుంది. మా దగ్గర దాదాపు 100 ఎకరాలు సాగైతే ఆ నీళ్ళు వస్తాయి. కానీ ఇవాళ నేను కొట్లాడి, నేను నిండు అసెంబ్లీలో కొట్లాడి మా బునాదిగాని కాలువ కంప్లీట్ చేయాలని చెప్తే, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రులు వారు 267 కోట్లు కేటాయించడం జరిగింది. 267 కోట్లు కేటాయించి ఇలా టెండర్ అయింది. తర్వాత ఇంకొకటి తిమ్మాపురం, కోటపల్లి, కొమ్మల, కోడూరు, సంగం, ఎలకపల్లి, శిల్పకుంట్ల, నూతనకల్ 8 గ్రామాలకు సంబంధించి రోడ్డు 30 ఏళ్ళుగా ఎవరు పట్టించుకోలేదాన్ని. నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పి, ఇదంతా వేలాది మంది సగం నియోజకవర్గాన్ని రోడ్డు కంట్రోల్ చేస్తుంది, రహదారి బాగాలేక బోర్ర పడుతున్నారు, ఎవడైనా కూడా రోడ్డు మంచిగా అయితే అని కడుపుసాలంగా ఉండంటారు, ఎవడైనా రాయిదా కింద పడితే ఇంట్లో మనబోయి ఎవడరా అని తిడతారు జనం. కనుక నా తిట్టుబాటు వస్తావా ఏం సంగతి అని అంటే ఆ రోడ్డు శాంక్షన్ చేసి 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు. ఇవాళ రోడ్డు కంప్లీట్ అవుతా ఉంది. తర్వాత శాలిగౌరవం నుండి సౌలరావరం దాకా 25 కోట్లతో గౌరవనీయులు వెంకరెడ్డి గారు, మా మంత్రి, ఆర్ఎండ్బి శాఖ మంత్రులు, వారు 25 కోట్లు సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని కింద శాంక్షన్ చేయడం జరిగింది. అది బ్రహ్మాండం జరుగుతూ ఉంది. అదేవిధంగా తుంగతుర్తి టు రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు 16 కోట్ల రూపాయలతోని ఆడు కూడా డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత కేతిరెడ్డి కాలువ దాదాపు 1500 ఎకరాలు పారుతుంది, 15 గ్రామాలకు. తుంగతుర్తి మధ్యలో 2 మండలాలు కలుపుకొని పోయింది. అది అక్కడ 13 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసినాం. నేనే పాదయాత్ర చేసిన. కేతిరెడ్డి కాలువ 100 ఏళ్ళ నాడున్న కాలువ అది. ఇవాళ రైతులు నేను అడుగు పెడితే వాళ్ళకు పరవశించిపోయిన రైతులు, అంత సంతోషంగా ఉన్న రైతులు వినరా. అందుకోసం మళ్ళా ఇంకోటి 300 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెప్పించిన తిరుమలగిరికి. ఇంటిగ్రేటెడ్ స్కూలు 18 స్కూలు ఫస్ట్ ప్రకటిస్తే అలా తుంగతుర్తి కూడా ఉన్నదంటే మందల సామెల కష్టం అట్లుంటుంది ఎడ్యుకేషన్ మీద, ఆ వ్యవస్థ మీద. తర్వాత మోత్కూరులో జూనియర్ కాలేజ్ ఉంది, కానీ పిల్లలు ఉండడానికి సెంటర్ లేకుండే ఎమ్మడే మాట్లాడే కాలేజ్ హాస్టల్ కూడా శాంక్షన్ చేయించి హాస్టల్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది. పిల్లలకు ఇవాళ సెంటర్ దొరుకుతా ఉంది. కనుక ఇవాళ ఇంకోటి తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్ పెట్టాలని ప్రపోజల్ పెట్టాం. అడ్డగూడలో ఐటీఐ కాలేజ్ కావాలని ప్రపోజల్ పెట్టాం. ఎందుకంటే ఇలా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటారు. స్కిల్ డెవలప్మెంట్ అయితేనే ఈ వ్యవస్థ మారుద్దని వారికి సంకల్పం ఉంది. అందుకోసం ప్రతి మండలానికో ఇది ఏటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ దాన్ని పెట్టాలని, ఐటీఐ పేరు మార్చి ఆ విధంగా పెట్టాలని వారు సంకల్పించారు. కనుక నా దగ్గర ఇప్పటికీ 2 శాంక్షన్ అయినాయి. ఇంకోటి కూడా శాలిగౌరవంలో బాలికల కోసం పెట్టాలని కూడా నేను కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపడం జరిగింది. కనుక నేను వచ్చిన తర్వాత దాదాపు 1300 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమం జరిగినాయి. నేను చాలా గర్వపడతాను, సంతోషపడుతున్నా. నా నియోజకవర్గం ప్రజలను గెలిపించేందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే మందల సామెలు అంటోడు నాకు తెలవని ఊరు లేదు, తెలవని రోడ్డు లేదు. ప్రతి ఊర్లో నా చెమట చుక్కలు ఉన్నాయి. ప్రతి రోడ్డు మీద నా అడుగుంది. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండ సర్వే చేసి ఎవడది గెలిస్తే ఇక్కడ
అన్న తర్వాత పాపం 28 మంది తమ్ములు టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. కానీ నాకు కాంగ్రెస్ ఉన్న పెద్దలు కూడా ఫోన్లు చేసి సామ్యాలతో గెలుస్తారని కూడా చెప్పడం జరిగింది. కనుక ప్రజలు కూడా అరే సామ్యాలతో గెలుస్తారని చెప్పి నేను నామినేషన్ పోయే ముందు 2023 నవంబర్ 9 తారీఖు నాడు 10 తారీఖు నాడు నామినేషన్ లాస్ట్ డేటు. 9 తారీఖు రాత్రి 11 గంటలకు నాకు దీపం వచ్చింది. నేను 10:30 వరకు తుంగతుర్తి పోతే 40,000 మంది నామినేషన్ కోసం స్వచ్ఛందంగా ఉన్నారు జనం. అరే మందుల సామ్యాలు రా, ఉద్యమకారుడు రా, మన ప్రాంతపోడు రా, మాదిగ బిడ్డరా, వాడది గెలుతారా అని ఈ విధంగా జనము మాదిగలు మొత్తం వన్ సైడ్ అయ్యారు. అన్ని కులాలు ఏకమైనవి. వాకులం ఈ కులం కాదు. వాడు ఒక్కనాడే 80 కోట్ల రూపాయలు మంచినని చెప్తారు, కానీ నేను చూడలే. అయ్యే కనుక మాత్రం పోతే నేను లక్ష మీద దాడుతుంటే నేను. ఇప్పుడు గాదర్ కిషోర్ మీద ఉన్నటువంటి కోపంతో సామెలకు ఓట్లేసిరా, లేకపోతే సామాన్యుడైనటువంటి సామెలను గెలిపిస్తే అభివృద్ధి చెందుతుందని ఓట్లేసిరా? నిజం చెప్పాలి. సామ్యాలు అంటోడు ఉద్యమకారుడు. 3 సార్లు అన్యాయం జరిగింది సామ్యాలకు. ఈ ప్రాంత బిడ్డ టికెట్ అతను రావాలి, ఎందుకు రాలే అనేది కూడా ప్రజలు ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు సామ్యాలు వచ్చినాక ఇసుక మాఫియాను నిజంగా బంద్ చేసిరా? అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి కుంటుపడుతున్నటువంటి అవినీతి అక్రమార్కుల మీద నిజంగానే సామ్యాలు ఉక్కుపాదం మోపిండా, లేకపోతే గాదర్ కిషోర్ బాటలోనే సామ్యాలు ఏమైనా నడుస్తున్నాడా? మా దగ్గర 2 ఏర్లు ఉంటాయి. ఒకటి పెద్దేరు, ఒకటి బిక్కేరు. నేను నిండు సభలో చెప్పిన, నేను అసెంబ్లీలో చెప్పిన, ప్రెస్లో చెప్పిన, ఈ మీలాంటి సోషల్ మీడియా ఛానల్లో కూడా చెప్పిన. నేను పెద్దేట్లే మూసీలో గవర్నమెంట్కి అవసరం ఉన్న సిల్టు, మూసీ నదిలో సిల్టు ఎప్పుడో తీసుకుపోవాల్సిందే. తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు. కానీ బిక్కేట్లే మాత్రం దోషి ఇసుక తీయొద్దని చెప్పి నేను గవర్నమెంట్కి అప్పీల్ చేసిన. గవర్నమెంట్ కూడా నా మాట గౌరవించింది. ఇప్పటికి కడతలేదు. ఎందుకంటే 18 గ్రామాల బిక్కేరంటే ఉన్నాయి నా నియోజకవర్గంలో. దోషి ఇసుక పోతే 2 దోషులు నీళ్ళు కిందికి పోతాయి. పోయిన గవర్నమెంటు దాని చెక్ డ్యామ్ సాక్షి చేయించారు. సాక్షి చేయించి కమిషన్ తిన్నారు, అవతల పడ్డారు. కానీ పూర్తి చేయలేదు. నేను వచ్చిన తర్వాత మొట్టమొదలు 6 చెక్ డ్యామ్లు కంప్లీట్ చేయించినాం. ఇసుక స్టాక్ పెట్టినాం, ఇసుకల నీళ్ళు స్టాక్ పెట్టినాం. ఇవాళ బ్రహ్మాండంగా రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. సో ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా జరిగే ప్రసక్తే లేదు. వాడు ఇళ్ళలో తీసుకపోని ట్రాక్టర్లు పోతున్నాయి, వాస్తవం కదా? ట్రాక్టర్లతో ఇసుక కొడుతున్నది వాస్తవం కదా? అయితే నేను చెప్తా, వాని ఇంటి కట్టుకోవడానికి వాని ఇంటి పక్క ఏరు ఉంటుంది, వాని ఇంటి పక్కనే ఏరు ఉంటుంది. మరి ఇసుక ఏడ చేసుకొని కట్టుకోవాలాడు? నీకు అక్రమ దంద హైదరాబాద్కు దంద చేయొద్దని చెప్తున్నాను. ఇవాళ పెద్ద ఎట్లు ఉంది కదా, పెద్ద ఎట్లా లారీలకు తీసుకపోండి. గవర్నమెంటు రీచ్లు పెట్టింది, రీచ్లు ఆర్డర్ ఇచ్చింది. ఇవాళ సీఎం గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఏది ఇసుక మీద ఎక్కడ అక్రమ రవాణా జరిగినా కూడా ఆఫీసర్ల బాధ్యతలను కూడా చెప్పింది. దానికి నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాను అట్లా. సో గతంలో చూస్తే గాదర్ కిషోర్ హయాంలో కావచ్చు, బీఆర్ఎస్ పరిపాలన చూస్తే, సో తొలివేలు కూడా అక్కడ వచ్చి గ్రౌండ్లో దిగి చూసింది. మొత్తం లారీలు క్యూ కట్టేది, రోడ్లన్నీ కూడా కిచ్చుకపోయేది. సో ఇప్పుడు ఆ పరిస్థితికి దాటి కొంత ముందుకు వచ్చిందా తుంగతుర్తి నియోజకవర్గం? మళ్ళీ ఒకసారి నాతో పాటు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా. మన తొలి వెలుగు తీసుకొని రండి. ఆ ప్రజల వెలుగు ఎట్లుందో మీరే చూస్తారు. ప్రజలు వెలుగును చూస్తున్నా, చీకటి చూస్తున్నా. మీరు తొలి వెలుగు కదా, మరో వెలుగును చూస్తారు మీరు ఆడ తుంగతుర్తిలో రండి. సో ఎక్కడ కూడా సామ్యాల అనుచరులు కావచ్చు, సామ్యాల కుటుంబ సభ్యులు కావచ్చు, ఇసుక అక్రమ రవాణాకు ఎక్కడ కూడా ప్రోత్సహిస్తలేనంటారు. అయితే నత్తిగుడి ఎట్టి పరినే ప్రోత్సహించాను నేను. పెద్దేట్ల గవర్నమెంట్ తీసుకుపోతే నేను వద్దనను. గవర్నమెంట్ ఎవరికైనా ఆర్డర్ ఇచ్చినా నేను అడ్డంపడను. కానీ బిక్కేట్లే మాత్రం తీసుకుపోయాను. బిక్కేట్లే నేను కూడా ఏం చెప్పినా, ఆ ప్రాంత పిల్లలకు ఇల్లు కట్టుకున్నాక ఇసుక అవసరం. ఇళ్ళలో ఒడ్డు బియ్యం పెట్టుకున్నట్టు ఇసుక నేను స్టాక్ పెట్టుకోరు కదా, ఇక తినేది అది. అందుకోసమని నేనేమంటున్నా, ఆయనకు 2 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉందనుకో, ఆ ట్రాక్టర్ కిరాయి అయితే కట్టాలని అవ్వట్లేదా? అవునా కదా? అందుకోసం ఇల్లు కట్టుకుంటానంటే, ప్రభుత్వ సీసీ రోడ్లు వేయాలంటే అది తప్పకుండా తీసుకుపోవాలి. డబ్బుల కొద్దు పెట్టి, లారీల్లో వరుసగా పెట్టి తీసుకపోతే నేనేం చెప్పినా ఇంకొక మాట కూడా చెప్తున్నా. నేను ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది, ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ఒకడు 3 కిలోమీటర్ రోడ్ వేసిండే, 3 కిలోమీటర్న్నర. ఈయనకి ఎక్కడిది ఇంత ధైర్యం అనుకున్నా. నేను నా ప్రాంతంలో నేను పొలం చేస్తున్న కాడికి 3 కిలోమీటర్ రోడ్ వేసి నడిచి చేయట్లే. ఎన్నికలు చెప్పిన నేను గెలిచిన వెంటనే దూపిస్తారని చెప్పిన.
రిజల్ట్ రాగానే మందల స్వామిని గెలిచినాక తెల్లారబోయి జేసీబీతో వేసి ఎందుకు అట్లా రోడ్డు సామాన్యులకు ఉపయోగపడుతుంది కదా, సామాన్యులకు ఉపయోగపడే ఏట్లకెళ్ళి ఎవడు పోతాడు, ఏట్లకెళ్ళి బండ్లు పోతాయా లారీలు పోతాయా? అంటే ఇసుక అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణా కోసం వేసిరాయి. అబ్బో నువ్వు రాని తొలివేలుగా తీసుకొని రా, నేను చూపెడతా ఆ రోడ్డు ఏందో దాని కథ ఏందో. సామీలు ఏం పని చేసినా మీకు తెలుస్తారండి. ప్రజల కోసం సామీలు ఏం పని చేసినా తెలుస్తుంది మీకు. ఎందుకు ఇంత మంచిగా సామ్యాలు అభివృద్ధి చేస్తూ ఉంటే కొంతమంది ఎందుకు మీ మీద మరి బట్టగాల్చి మీదేస్తారు అనుకోవాలన్నా, లేకపోతే వాస్తవం తెలియదు, కానీ కొంత సామ్యాలు గెలిచిండు కానీ అవకాశాన్ని సద్వినియోగం చేయలేకపోతున్నాడు. అద్దెంకి దయాకర్ లాంటి వాళ్ళకి ఇంకొకరికి ఎవరికి కూడా టికెట్ ఇవ్వకుండా సామ్యాలను నమ్మి టికెట్ ఇస్తే సామ్యాలు ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకుంటున్నటువంటి ప్రచారం కొంతమంది నెత్తినేసుకోవాలి. వాళ్ళు నా మీద చేస్తున్నా మా నెత్తినేసుకోవాలి. ఆడేవాడు ఉంటే వినవా, ఆ నెత్తినేసుకోవాలి, లేకపోతే ఆగిలేసుకోవాలి. వినవా, ఆ నెత్తినేసిన ఎక్కడిది ఎవరు చెప్పిరది తప్పది. సామాన్య జనం ఎప్పుడైతే మందల సామ్యాలు ఉంటారో సామ్యాలు కానీ కాంగ్రెస్ పార్టీ గీత కూడా నచ్చలేదు, గుర్తుపెట్టుకోండి. సామ్యాలు ఎమ్మెల్యే అయినాక కూడా పొలంలో దిగుతున్నాడు, నాట్లు వేయిస్తున్నాడు, కోతలు కోయిస్తున్నాడు, ఏంది ఇంకా బయటికి రాలేకపోతున్నాడా సామాన్యుడిగా? ఇంకొక మాట ఇక్కడ మంచి ప్రశ్న శ్రీశైలం. దాదాపు నన్ను ఇన్నాళ్ళు బతికిచ్చింది, దాదాపు 10-12 ఏళ్ళుగా నన్ను బతికిచ్చింది వ్యవసాయం. నా సొంత పొలం కూడా కాదు, నేను కౌలు తీసుకొని చేస్తాను నేను. కానీ మొన్న ఈ యాసంగి నేను బాగా పంట పండిస్తాను. నేను నా కంటికి రెప్పలాగా సంటి పాపలాగా చూసుకుంటా వరిశాను. నాకు సంవత్సరానికి 38 లక్షల రూపాయలు వస్తున్నాయి. 38 లక్షలు 20 లక్షలు పోతే ఖర్చులు పోతే నా జీతగానికి పొట్లైతరు, పట్టు షేడ్స్, కౌలు, జీవ కూలీల నాటుకూలు, ఇత్తనము అన్నీ పోతే నాకు 20 లక్షలు పోతే సంవత్సరానికి 18 లక్షలు మిగులుతుండే. 18 లక్షలు మిగిలితే ఆ 18 లక్షలు నా డీజిలు, నా కారు, నేను, నా మెయింటెనెన్స్. ఎన్ని ఎకరాల పొలం వేస్తారే మొత్తం? దాదాపు 30 ఎకరాలు ఇస్తుంటే. 30 ఎకరాలు నాకు ఒక 3-4 ఎకరాలు నాది ఉంటుంది, తక్కినంత కౌలు తీసుకుంటాను. నా సొంతానికి 3-4 ఎకరాలు ఉంటుంది అంతే. 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా ఉంటుంది, 14 ఎకరాలు ఉంటుంది అంతే. 3.5 ఎకరాలు అనుకో, తక్కినంత కౌలు తీసుకుంటాను నేను. అయితే ఆ పాట కూడా బిర్ర పడితే కౌలు ఇచ్చేవాడు కూడా కలవని, కౌలు ఇచ్చేవాడు కలవని నీ తను నాదనే చేసుకుని వాడు పుందుకుంటాడు. ఇంకో ఎకరాలు చేసిన వాడు కూడా కొనుక్కుంటేట్టుండు. నేను ఏం చేయాలని ఆలోచన పడ్డా. అప్పో చేసి యాన్న 10 ఎకరాలు కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎవరని చేసి నాకున్నదంతా ఒక 4 ఎకరాలు ఏముంటుంది, అది కూడా అమ్మి ఎవడు నాకు అమ్మితే కొంటే వ్యవసాయం ఉన్నాయి నా ప్రాణం. ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడున్నా కూడా వ్యవసాయాన్ని అయితే నేను పనిచేయాలి. ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా అంటున్నారు, ఇప్పుడు సామెలు అశ్వరావుపేట లేదో భూమి కొన్నాడు, అక్కడ బోర్ వేసిండు, మంచి నీళ్ళు పడి అనే ప్రచారం కూడా చేస్తారు. ఆయన కడుపుసాల కూడా ఎవడో అశ్వరావుపేట అశ్వరావుపేటలో అశ్వరావుపేట ఎక్కడ ఉంటుంది అది? అశ్వరావుపేటనే అనుకుంటా. అశ్వరావుపేట ఆడుంది అది. అశ్వరావుపేట ఏంది, అంగడి ఏంది, చేస్తారు. నా తవుడు కూడా దొరకదు, తుంగ దుర్తిలా తవుడు కూడా దొరకది. నేను ఇసుక మాపే చేస్తలేను, ఇసుక లారీకి పోతలేవు. ఎవరన్నా ఎంక్వైరీ చేయమని లేలే. గవర్నమెంట్ దగ్గర మస్తు ఇంటెలిజెన్స్ ఉంటుంది, బ్యూరో ఉంటుంది కదా. గవర్నమెంట్ ఎప్పుడు ఊకోదు. నేను చెప్తా, రేపు భూమి కొనేది ఉంటే కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా. నేను నాకు భూమి ఇప్పిస్తారని చెప్తా, నా కౌలుకి నీకు ఇష్టం ఉన్న మళ్ళీ వాపస్ తీసుకో, నేను బతికిన రోజులు వ్యవసాయం చేస్తాను, నా కౌలుకి అని చెప్తాను సర్కార్ను. సో అయితే సామేలు ఎమ్మెల్యే అయినాక ఎక్కడ భూమి కొనలేదు, కొత్తగా బోరేలే. ఈ కథ ఎక్కడిది, ఎవరు చెప్పింది మీకు? ఉత్తమాటలు అయ్యి గాలి మాటలు అయ్యి విన్నావా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, కోట్లాది ప్రపంచం చూస్తా. ఇది నేనేం చెప్తున్నా, 10 ఎకరాలు ఏమైనా కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నా. ఆ పైసలు కూడా ముఖ్యమంత్రిని అడుగుతా నేను, ఎవరు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా. నేను వ్యవసాయం చేసిన తరీకంతా తీసుకొని చూపెడతా. నా దగ్గర కౌలుకి ఇచ్చిన భూమి గుంజేసుకున్నారు, వాని భూమి తీసుకుంటే ఆయనకు హక్కు ఉంది, నాకెందుకు ఇస్తున్నా హక్కు అది కదా. అందుకోసమనే నేను గుంట దాగా కానీ గంచెడు కానీ నేను ఎక్కడ తీసుకోలే, అది నాకు సంబంధం. గనిపంజలు అతను ఎక్కడి, గనిపంజలు ఎక్కడి, ఏంటిది అది? 100 ఎకరాలు ఏమంటివి, 30 ఎకరాలు 40 ఎకరాలు వందాను వారి ఆయన సోమ్యం బాయ్. నాకు అజురూపేట ఎక్కడ తెలియదు, అంగడి ఎక్కడో తెలియదు నాకు. ఇలా 60 రూపాయల అంగట్లో ఉన్నా నేను. ఈయన 60 రూపాయల అంగట్ల యోగానంద లక్ష్మీ జాతర జరుగుతుంది, ఆ జాతరలో ఉన్నా నేను. ఈయనవా ఇలా పెద్దగాడి జాతరలో ఉంటా, ఎవరు ఉంటే రమ్మను.
ఆడిదో సర్టిఫికేట్ ఉంటే లేకపోతే ఎంఆర్ఓనో లేకపోతే కలెక్టర్నో ఏడ కొనో తీసుకొని రమ్మని చెప్పు. వద్దా నాను అవును అది ఏ కరెక్ట్. బిరామి పేర్లు ఉండాలిగా. ఎవడు బిరామి ఉంటే నాదే పెడతా కానీ ఇంకొని పేరు పెడతాను నేను. ఎవడు శ్రీశైలం నీతోని ఇది ఒక విచిత్రమైన ముచ్చట. ఎవడన్నా నీతోని సోషల్ మీడియాలో అక్కడక్కడ కొంత ఉంటారు కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే అనగానే ఎమ్మెల్యే మీద కొంత ఇంతకుముందు మనం అనుకున్నాడు బడగా చేసేటోళ్ళు ఉంటారు, బదనాలు చేసేటోళ్ళు ఉంటారు. బడ కాచుకొని బుడ కాచుకొని బోత కాచుకొని వారు చేసుకో నాకెందుకు. ఇప్పుడు సామెలు గెలిచిన తర్వాత వ్యతిరేకత ఉంటుంది, మిమ్మల్ని మద్దతు ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో మిమ్మల్ని బాగా చూసుకుంటూ ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు ఏం చేయాలనేటోళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ఈ గెలిచిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలకు దగ్గరగా ఉన్నాడు సామెలు, లేకపోతే గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు దగ్గర ఉన్నాడు, లేక అందరినీ కలుపుకొని దగ్గరగా ఉన్నాడు? అందరు కలుపుకొని దగ్గర ఉన్నాను. నా ఇంట వచ్చినాడు ఉన్నాడు, నికారసైన కాంగ్రెస్ కార్యకర్త ఉన్నాడు. ఫస్ట్ ప్రైవేట్ కాంగ్రెస్ కార్యకర్తకు నా ఇంట వచ్చినాడు కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నా దగ్గర 4 మార్కెట్లు ఉంటాయి. ఇది అగ్రికల్చర్ మార్కెట్స్. ఓకే. శాలిగౌరారం, తుంగతుర్తి, తిరుమలగిరి, మోత్కూరు. మోత్కూరు మా ఇద్దరు పొత్తులు ఉంటాయి, బీర్లైలే పొత్తులు, నా పొత్తుల. బీర్లైలే ఏం చేసిండ్రు ఎమ్మెల్యే గారు, ఆలేరు ఎమ్మెల్యే గారు, అన్న ఈసారి చైర్మన్ పదవి నాకే అన్నని చెప్పి తీసుకొస్తామని చెప్పండి. తర్వాత శాలిగౌరారం పాదూరు శంకరెడ్డి గారని నికార కాంగ్రెస్ నాయకుడు, అందరు కూర్చొని పెట్టి ఎవరికి ఇవ్వాలంటే శంకరెడ్డికి ఏమో చెప్పారు. తర్వాత గిరిధరెడ్డి అని తుంగతుర్తి ఎవరికి ఇవ్వాలంటే గిరిధరెడ్డికి ఏమని చెప్పారు. ఇవాళ గది పెండింగ్ పడది ఏది తిరుమలగిరి, అది కూడా క్లియర్ అయింది. నికారసిన కాంగ్రెస్ నాయకులకే ఇస్తా తప్ప నాతో వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఇస్తా, కానీ సెకండ్ ఫేజ్. ఓకే. ఇప్పుడు ఈ మోత్కూరులో కూడా ఏదో కార్యకర్తల సమావేశం జరిగింది, అక్కడ చిన్నపాటి లొల్లి అయిందని అంటున్నారు. ఇది వాస్తవమేనా, లేకపోతే ఎవరైనా కావాలని దీంట్లో ప్రచారం చేస్తారా సామెలు? లెక్కలు కూడా లేదు బ్రదర్, లెక్కలు కూడా లేదు. సరే ఓకే. కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం, హైరార్కీ సిస్టమ్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్యమంత్రి. అవునా? ఈ మధ్యన బ్యూరోక్రసీ ఉంటుంది, ఆఫీసర్సు. అవునా? వీళ్ళతోనే పని జరుగుతుంది. అవునా? సో సామెల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీకు మాకేం వైరం లేదు, కానీ కొన్ని ప్రశ్నలు అడగాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ చెప్తే తమ్మి, నేను నికారసైన ఉద్యమకారుని, కానీ నేను రెస్పెక్ట్ ఇస్తా అందరికీ, నేను మర్యాద ఇస్తా. నా మర్యాద కాదని బేమర్యాద చేసుకుని వాళ్ళు ఇష్టం. అది నేను మర్యాద ఇచ్చే కాడికి ఇస్తా. ఇక నాకు నెత్తిన కూర్చొని ఇస్తలేడు అమ్మ ఏందిరా అని అంటే, నెత్తిన గారు ఆయన బుధాలుగా కూర్చోమంట. బుధాల బీరుగా అయింది అనుకో, వెనకట దయ్య రూపంలో మేక వస్తుండే, మేక. ఓకే. మేక అంటే ఇటు పోయి ఎత్తుకుంటుండే, దయ్యం నెత్తి మీద కూర్చుంటున్నా. అరే మేక కదా అని చీకట్లా వస్తుండే వెనక 30-40 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నా నేను. మేక మేక అరే నీ తన మేక దొరికింది రాని ఎత్తుకుంటారకే, ఆ దయ్య రూపంలో ఉండి అసలు పోయిన బుర్రుగా అయితే ఎత్తేస్తుంది. ఇట్లా ఉంటుంది కదా. చాలా చాలా లోతైన ప్రశ్నలు సామెల్ని అడుగుదామని వచ్చినా కానీ నీకు అడగలేకపోతున్నా. అడగనా? అడగమంటారా? బాగా చెప్తా. అడిగేది ఇది నీకు ఛానల్, ఇది ప్రపంచాన్ని చెప్పేది. అవునా? ఒక సామాన్య ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 51,094 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అవునా? ఆ జనం, నా తుంగతుర్తి ప్రజానికం సామ్యాలైతే కరెక్ట్ ఉంటాడు, సామ్యాలైతేనే స్థానికుడు, సమస్యలు తెలుస్తాయి అనే దాని మీద ఉన్నది. అలా ఇంకొక మాట కూడా చెప్తున్నా ఇప్పుడు నేను, చరిత్ర లేదు, బిక్కేరు పుట్టినాక చరిత్ర లేదుగా. కానీ వానకాలం ఏరెండిపోయింది, కానీ పక్కన ఉన్న పొలాలు కూడా ఎండిపోయి రైతులు కళ్ళల్లో నీళ్ళు గారుతున్నాయి. అప్పుడు నేను ఆలోచించి ఎల్లంపల్లి నుంచి గంధమల్ల రిజర్వాయర్కు నీళ్ళు తెప్పించి ఆ నుంచి బిక్కేట్లో వదిలిపెట్టాం. బిక్కేట్లో వదిలిపెడితే పుట్ల కొద్ది పంటలు పండి ఇవాళ రైతులు సంతోషంగా ఉన్నారు. ఇవాళ కూడా బిక్కేట్లో ఇవాళ గంధమల్ల రిజర్వాయర్ నుంచి నిన్నగా మొన్న పూల అర్పించి వచ్చిన గంగకు
ఎండిపోయిన గంగకు నీళ్ళని తెచ్చిన, ఎండిపోయిన ఏరుకు గంగని తెచ్చిన నేను. నేను ఆ ప్రాంత బిడ్డని, వ్యవసాయదారుని కాబట్టి విద్యార్థుల పట్ల నేను 1994లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ నేను. 1994లో అక్కడ వందలాది మందికి ఫ్రీ కోచింగ్ పెట్టి సీట్లు ఇప్పించిన హైదరాబాద్లో. నేను ఇప్పటికీ నేను 50 నుంచి 100 వరకు హాస్టల్లో కానీ స్కూల్లో కానీ జాయిన్ చేపిస్తాను నేను ఇప్పటికీ. అది నా ఫండమెంటల్, నా ప్రాథమిక హక్కుగా నేను భావిస్తాను. నేను ప్రతి సంవత్సరం ఏ ఆఫీసర్ ఉంటే ఆఫీసర్తో మాట్లాడి సీట్లు కావాలి, కాలేజీ సీట్లు కావాలి, స్కూల్లో సీట్లు కావాలి, నేను అట్లా ఇప్పిస్తాను. నాకు ఎడ్యుకేషన్ మీద, వ్యవసాయం మీద నాకు చాలా ఇష్టం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే సామెలు ఇప్పుడు ముక్కుసూటిగా సమాధానం చెప్పాలి. నిజంగా మీ జిల్లా రెడ్లకు మీకు సఖ్యత ఉన్నదా లేదా? బ్రహ్మాండంగా ఉన్నది. ఎక్కడ గింత తేడా లేదు, గింత తేడా లేదు. కానీ ఎందుకు మరి ఈ రకంగా ప్రచారం అవుతున్నది? రెడ్ల దగ్గరికి పోయి వచ్చిన వాళ్ళు మళ్ళీ నా దగ్గర రావద్దు అనేది సామెల్ స్టేట్మెంట్ అంటే నిజమేనా అబద్ధం? రెడ్ల దగ్గరికి పోయి నా దగ్గరకు వచ్చిన వాళ్ళే పోయి వాళ్ళ దగ్గర పొమ్మంటున్నా. నా దగ్గరికి ఎవరైతే వస్తారో ముందుగా ఆడే పంపని చెప్తున్నా. అట్లా వాళ్ళ దగ్గరికి పోతే నా దగ్గర రావద్దు కాదు, నా దగ్గరికి వచ్చిన ఆడి పొమ్మని చెప్తున్నా. సామెల్ విషయంలో అక్కడటువంటి జిల్లా మంత్రులు ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా? సామెల్ విషయంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు కావచ్చు, మీ నియోజకవర్గానికి సంబంధించిన రెడ్లు కావచ్చు, ప్రోటోకాల్ పాటిస్తున్నారా? సామెల్కు విలువనిస్తున్నారా? కొన్ని కార్యక్రమాల్లో, సందర్భాల్లో పిలుస్తారు. అందుకే ప్రతి విషయం పిలుస్తున్నా, పిలుస్తారు. కలెక్టర్ పిలుస్తాడు, మంత్రులు వస్తే మంత్రులు పిలుస్తారు. ఎందుకు పిలవరు? అది ప్రభుత్వానికి ఉన్న విధి విధానాలు. అది ఈ ప్లేస్లో నేనున్నా ఎవరున్నా పిలవాల్సిందే కదా. సామెలు ఉండని, లేకపోతే ఇంకోరు ఎవరున్నా ఉండని, వాళ్ళు పిలవాల్సిందే. అది ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ఎవరు కాదంటే లేదు కదా. అట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ తుంగతుర్తిలో మాత్రం కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నారనేటువంటి చర్చ జరుగుతున్నది. సో ఇంతకుముందు అడిగినా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా ఒక క్లారిటీ, ఎందుకంటే మీ కార్యకర్తలు కొంతమంది మీ మీద నారాజుగా ఉన్నట్టుగా కొంత సమాచారం. సో దాన్ని ఎట్లా చెప్పనా బ్రదర్? వరకంటే ముందుగా ఒడిపిల్ల ఇంతది వాస్తవం. ఎరికాను నీకేది? మీరు రైతు బిడ్డ పొడుగపోతుంది, ఇంకా జర ఒరిసేను కంటే పొడుగపోతుంది. అంతే అర్థం చేసుకున్నావు. ఇక కానీ ఒరిసేను అయితే ఒరిచేను లాగానే ఉంటుంది. అట్లా ఉంటుంది కదా. ఒరిసేను కంటే ఒడిపిల్ల ముందుకు. ఓకే, విన్నావా? దాని చూసి ముడుతురా, ఒరిచేను చూసి ముడుతురా. నేను ఒరిచేను చూసి ముడుతా, నేను ఒడిపిల్లని చూసి మురువా. నికారాసేన కాంగ్రెస్ చెప్పేది నువ్వు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తుంగతుర్తిలా. 2009, 2014, 2018, 2023లో నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అయితేనే అనుకున్నా. ఎట్లయితేనో చెప్తా. నేను 2021 జూలై 16 తారీఖు నాడు నాకు 1 సంవత్సరం కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఆయల నాది పీరియడ్ అయిపోయింది. వాళ్ళు చెప్పి అడిగారు ఆఫీసర్స్, మళ్ళీ వస్తావా సార్ అన్న. వస్తే చైర్మన్కి వస్తా, లేకపోతే ఎమ్మెల్యేకి వస్తానని చెప్పిన. అది నా దమ్ము. ఎమ్మెల్యేగానే ఆగిపోతారా? మంత్రి ఏమైనా అవుతారా? అది గాడ్ గ్రేస్. గాడ్ గ్రేస్. మనిషికి ఆశలు ఉంటాయి. కానీ ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి, నిండుగా రాష్ట్ర మంత్రివర్గానికి నికారస్ మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా నేను అడుగుతున్నాను. నేను పక్కా పోటీలో ఉన్నట్టున్నారు, 2 ఉన్నట్టున్నారు మీ జిల్లా నుంచి కూడా. మొత్తం ఎవరికని అని లక్షలాది మంది ఉన్న మాదిగలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దగ్గర తీయాల్సిన బాధ్యత ఉంది. సామెలైనా కానీ లేకపోతే ఎవరైనా నత్యండి, ఎవరికైనా కానీ. నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా, నేను రాష్ట్ర మంత్రివర్గానికి కూడా అప్పీల్ చేస్తున్నా. నేను మాదిగల నేను ఊరు లేదు. మాదిగల ఈ సమాజానికి అన్ని కులాలతో బంధం ఉంది. ఎట్లా బంధం ఉంది చెప్తా నేను ఇప్పుడు. గొల్లలు గొర్రెకాడికి పోతే తిత్తి కుట్టింది మాదిగోడు. గౌన్లోళ్ళు తాడెక్తుంటే ముస్తాదు కుట్టాడు మాదిగోడు. పటేన్లు మోడల్ దోతుడు తొండ కూర్చోడు మాదిగోడు. కాళ్ళకు చెప్పులు చేసింది మాదిగా.
నీ సావుల దప్పు కొట్టింది మాదిగా, నీ సంబురాలకు దప్పు కొట్టింది కూడా మాదిగానే, నీ పెళ్ళిళ్ళకు పేరంటాలకు ఇయ్యాల కూడా ఎల్లమ్మ పండుగలు చేస్తే ఎవడు కావాలి నీ డోలు కొట్టాడు, మాదిగా దప్పు కొడతాడు. ఈ సమాజానికి అంత సేవ చేసింది మాదిగా. ఓట్లున్నాయి, సీట్లు లేవు, కనుక మాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వర్గీకరణ ఉంది, వర్గీకరణ అంశం కూడా మాట్లాడదాం. చివరిగా మీ 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 కాన్స్టిట్యున్సీ 2 ప్రశ్నలు, ఇక మనం కాన్స్టిట్యున్సీ వదిలేసి స్టేట్ రాజకీయాల గురించి మాట్లాడదాం. సో కొంతవరకు మొదటిదాకా ఒక కాంట్రవర్సీ అయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు ఒక చోట గ్యాదర్ అయ్యారు, మంత్రులు కమిషన్లు అడుగుతున్నారు, లేకపోతే ఇతరితర సంతకాలకు ఆలస్యం చేస్తున్నారు, ప్రోటోకాల్ పాటించట్లేదని కొంతమంది భేటీ అయ్యారు ఓటర్లు అని ఓ ప్రచారం జరిగింది. అది మీకు కూడా తెలిసి ఉండొచ్చు. సో అట్లా సామ్యాలు దాదాపు 1500 కోట్ల రూపాయలతోటి తుంగతుర్తిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. సో ఆ సందర్భంలో మీ జిల్లా మంత్రులతోటో ఇతరితరులతో ఏమైనా కమిషన్ ఇవ్వాలి, సామ్యాల్ సంతకం పెట్టాలంటే, సామ్యాల్కు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే, సంతకం పెట్టాలంటే ఇంత కమిషన్ చదివించుకోవాలి 5వ 10 అని ఏమన్నా వేధింపులు ఎదురులేమని వచ్చినాయి మీకు? ఎవడనంటే వానికంటే వెద ఇంకొండేడిగా అంత గొప్పలాలు, ఆ చిల్లర మాటలు, చిల్లరేషాలు ఎట్టి పరిస్థితులు కూడా దానికి తావియద్దు. నన్ను దగ్గర తీసిరు, ఆదరించారు తప్ప వాళ్ళు నా దగ్గర వాళ్ళు అడుగుతారా? ఇది ఎంత హీనమైన ముచ్చటది. సో ఏ మంత్రి కమిషన్ అడగలే, ఏ మంత్రి మిమ్మల్ని ఆర్గ్యుమెంట్ ఆ వర్డే వద్దు బ్రదర్. లేదు, నేను పోతే గౌరవంగా రాసామేలు అంటారు. నా నియోజకవర్గాని కోసం మాట్లాడు తప్ప నాకు నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం ఎన్నడూ మాట్లాడాను నేను. ఇలా నేను కూర్చున్న ఇల్లు అప్పు చేసి కట్టుకున్నా, నేను 10 ఏళ్ళ కట్టుకున్నా నేను ఇది. అవునా, నాకు ఆస్తులు పాస్తులు ఏం లేవు. ఇవాళ నా ఊరుంది కదా, నా సొంత ఊరు పోయి అడగండి మంత్రుల సామ్యాలకి ఎంత ఉంది భూమి అని. ప్రజల మధ్యలో ప్రజల కోసం నేను కొట్లాడిన, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినా, కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసి ఆదరించి నాకు టికెట్ ఇచ్చింది. అందుకోసం నేను గెలిచిన నేను. అంతేగాని ఇటువంటి ఈ లంచాలు ముంచాలు గింత నన్ను అడగరు. ప్రభుత్వం మీద ఎవడన్నా బురద తల్లినా కూడా ఆ బురద వాని ముఖాన పడుతుంది. సో ఇక సామ్యాల్ కుటుంబం గురించి కూడా, సామ్యాల్ 2 కొడుకులు, సామ్యాల్ మొత్తం తుంగతుర్తికి 3 ఎమ్మెల్యేలు అనేటువంటి ప్రచారాన్ని కూడా కొంతమంది చేస్తున్నారు. ఇది వాస్తవమా అవాస్తవమా, బురద జల్లుడు అంటారు? అయితే ఇంకొకటి, ఈ చిల్లరగాలంతా చిల్లర మాటలు మాడతారు, కానీ నేను పట్టించుకోదలుచుకోరు. నా కొడుకులు నా నుండే ఉంటారు. నా కొడుకులకు ఖర్చులు కావాలి, నేనే ఇస్తా. నా కొడుకులు ఎవరిని చేజాపే పరిస్థితి కూడా లేదు. విన్నారా, నేను ఇక్కడే ఒక్కటే ఇంట్లో ఉంటాం మేము. నా కొడుకు దందా చేయడం జరిగింది. నేను పబ్లిక్ కూడా చెప్పిన, నా కొడుకులు ఎవరైనా మీకు ఫోన్ చేస్తే నాకు చేయండి చెప్పిన. నా పిల్లలకు కూడా చెప్పిన, నేను వద్దు కొడుక మనం ఇన్వాల్వ్ కావద్దు, నన్ను ప్రజలు గెలిపించి మనం సేవ చేద్దాం వద్దని కూడా చెప్పుకున్నా నేను. విన్నారా, ఇంకో మాట చెప్తా బ్రదర్. మనం ఒక దర్వాజా పెట్టాలనుకో, చెట్టు నరికేయాలి. అవునా, చెట్టు చెక్కాలి, అది నూనెగా అయితేనే పెడతాం. మరి ఆ చెట్టుని చెక్కొద్దు అంటారు, దర్వాజా కావాలంటారు. ఏం చేద్దు నేను? ఇట్లా ఉన్నది వీళ్ళ కథ. నా కొడుకు అవుపడితే వీళ్ళకు అంత ఈర్చంటే నేనేం చేద్దు అని కర్మది. ఏమైనా కోటి సంపాదించినావా? ఎంటర్ స్టేట్లా మొత్తం స్టేట్ మొత్తం కూడా ఎంక్వైరీ చేయండి. సామ్యానికి ఒక గుంట జాగుంట అంటుంది మళ్ళా, నా ఊరు తప్ప. నథింగ్. ఆయన ఏం లేవు. నా కొడుకుల మీద అది చిల్లర మాట్లాడుతుంటారు. అది ఇంకోటి ఏంటంటే, చిల్లర దొంగలు, భూ దొంగలు, తర్వాత ఇసుక దొంగలు. వినవా, నోటికాడు మా నోట్లే ఇసుక బోగు బుక్కుతుంటే కదరా నాయన, మాకు తాళం వేసే నోటికి ప్లాస్టర్ బెత్తికి అతికిచ్చాడు. ప్లాస్టర్ కాదు, బొంత కట్టి నోటికి. ముక్కుసిక్కం ఎరికేనా నీకు? ఎరకలేదు. ముక్కుసిక్కం అంటే ఏంది ఎరికేనా? ఎరకలేదు. ఎడ్లు మన పంటశీలకి వెళ్ళి కొట్టుకపోతాం, ఎడ్లను అడగడికి కొట్టుకపోతున్నప్పుడు అది చేను వేయకుండా ముక్కుసిక్కం వేస్తారు, బుట్టి పెడతారు అంటారు. బుట్టి, దాన్ని ముక్కుసిక్కం అంటారు. వినవా, అట్లా ఉంది ఇప్పుడు ఆడ. ఆ ముక్కుసిక్కం వినోడు వెనకంగా ఎగిరే, ముంగటంగా ఎగిరే, ముంగటెగిరి ఏం చేద్దు నేను, అది ఆయన కర్మ. అట్లా ఇట్లా బదలాం చేస్తారు అయితే. అంతే, అది లెక్కలు కూడా కాదు నాకు. ఇక సామ్యాలు బాగా నాటుకోడి బాగా తింటాడు, బాగా ఇష్టపడతారు అంటారు. నిజమేనా? అది నాటుకోడికి పానం ఇస్తాడు, నిజమేనా? నాటుకోడి కూరకు సామ్యాలు మంచి పానం ఇస్తాడు. ఏడ బతికినా చెప్పవు, ఏడ బతికినా ఊళ్ళోనే బతికినా చెప్పేదిను. బ్రహ్మాండ కోడికూర తింటా, ఏడకూర తింటా అని పని చేసిన ఇప్పుడు నేను. ఎందుకు అట్లా? వద్దనుకున్నా నేను. పడతలేదా పాడి పైకి? వద్దనుకున్నా, నాకు ఎందుకో ఏడిపోయినా అదే ఆప్షన్ అవుతుంది. వద్దు నాకు, నేను తినను అనుకున్నా. అప్పుడు కూరగాయలు తింటుంది ఇప్పుడు నేను. అంతే. సో మొత్తం మీద నాటుకోడి కూర కూరలని బంద్ చేశారు.
నాకు ఇష్టం నాటుకోడి కూర. మందేమన్నా సేవిస్తారా? మందాలు వాటర్ రోజు 2 పెగ్గులు బాజాబు తాగుతా నేను బరాబర్. బరాబర్. మన తెలంగాణలో చెప్తాడు నిజాయితీగా నిక్కర్స్గా మంద అవుతామని. అరే రోజు 2 పెగ్గులు తాగుతున్నాడు చెప్తున్నా కదా. ఎవడో నాకు సాడుగా చెప్పుడు కాదు, ఇక నీ టీవీలో చెప్తాను నేను. రోజు 2 పెగ్గులు ఖచ్చితంగా వేస్తాను నేను. ఓకే, సో అప్పటి నుంచి అలవాటు అవుతుంది. అప్పటి నుంచి అంటే ఇక ఎప్పుడో అయింది అది. ఇక రోజు వేస్తాం, సందర్భం వచ్చినట్టు వేస్తాం. ఈ తెలంగాణ సంస్కృతి పోయి తాటి చెట్టుకి పోతే కళ్ళు తాగుతారు, 4 కూర్చొని కాడ మంది తాగుతారు. అవునా కదా? నువ్వు ఆపుతావా నేను ఆపుతానా? చాలా తాగమని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తానా? ఎవరి ఇష్టం అంది. అవునా? ఇష్టమై వాడుతూ ఎక్కువ తక్కువ తాగి బజార పోరితే తీసుకుపోయి లోపడేస్తారు, లేకపోతే యాక్సిడెంట్ అయింది. అవునా కదా? మరి కంట్రోల్లో ఉంటే మంచిది. ఆడు కానీ ఈడు కానీ ఎవడను కానీ చెప్పి చూసాను. సో ఫైనల్గా చాలా తక్కువ మంది ఇంత నిజాయితీగా చెప్తారు. మీరు అందుకే ముక్కుసూడు మనిషి అని చెప్తాను అప్పటి నుంచి కూడా. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, మీరు ఉన్నట్టు మాట్లాడతాను. సో ఇందులో ఈ జర్నీలో ఒక్క మాటలో మీ భార్య గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంత మిమ్మల్ని భరిస్తూ, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మిమ్మల్ని ఈ స్థాయి దాకా తీసుకొచ్చిన మీ సతీమణి గురించి ఒక మాటలో ఏం చెప్తారు? నేను భారమైనప్పుడు భరిస్తుంది. భారమైన భరించడం ఎక్కడ? మాకు అనుబంధం ప్రేమలే మాకు ఏముంటాయి. అంత మంచి హ్యాపీ లైఫ్, నిష్ఠూరాలు అంతా బాగా రూపాయి తెస్తే రూపాయి ఇద్దరు అనుకుంటాం. రూపాయి లేనినాడు కూడా బాధపడ్డాం. ఏనాడు కూడా నేను బాధపడలే. రూపాయలు లేనాడు బాధపడలే, రూపాయి ఉన్నాడు బాధపడలే. నేను అట్టే బతాను. మేము కలుసుకొని బతాం. మాకు ఎక్కడ ఇంకా ఈ వయసులో మాకు పంచాయతీలు కూడా ఉంటాయా? ఎమ్మెల్యే అయినాం, అనుకున్న గోల్ కుట్టాం కదా. కనుక నేను తప్పకుండా మా కుటుంబం కూడా అట్లా ఏం లేదు. నాకు 2 కొడుకులు, బిడ్డ, నా మనవడు, అట్లా అట్లే. సో సుప్రీంకోర్టు సలహాలు ఇవ్వడము, సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ తర్వాత ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలోనే ప్రకటించుండు, మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాం, మేము ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ వేస్తామని చెప్పిండు. అన్నట్టుగానే బిల్లు పెట్టిరు, అందరి ఆమోద ముద్ర వేసుకున్నారు. అయినప్పటికీ వర్గీకరణ మీద పలు రకాల విమర్శలు, ప్రశంసలు. ఎట్లా చూస్తారు సామాన్య వర్గీకరణ? గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మరియు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఏమని వచ్చింది? ఏబిసిడి వర్గీకరణ కేటగిరైజేషన్ రాష్ట్రాలకే అధికారం ఇస్తున్నాం, రాష్ట్రాలు దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అని. ఆనాడు ఆగస్టు 1 నాడు అసెంబ్లీ జరుగుతుంది, సభలో మేము ఉన్నాం, హౌస్లో మేము ఉన్నాం. అది వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. మేము అందరం పోయి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన సీట్ దగ్గర. అది ఒక భాగం. దానికోసం రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం నిండుగా కట్టుబడి ఉంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అమలైంది. అది రేపు మార్చిలో జరిగే అసెంబ్లీలో అది చట్టం చేయబోతా ఉన్నారు. ఇక దానికి ఇంకోటి కావాలి. ఇంకోటి ఏంటంటే మాదిగలు అనేది, ఇప్పుడు నేను ఒక మాట చెప్పిన చూసినవా, మాదిగలకు ఉన్న కులాలకు ఉన్న సంబంధం, ఈ సంబంధము అనేది ఈనాటిది కాదు, 100 ఏళ్ల నాటిది. తెలంగాణలో ఉన్న మాదిగలు అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది కానీ వీళ్ళ దగ్గర పోలే. 1941 1941 ఆనాడే సూరవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రిక ఎడిటర్, ఆయన ఒక సంస్కరణవాది. ఆనాడు హైదరాబాదు పట్టణానికి, హైదరాబాద్ సంస్థానానికి పోలీస్ కమిషనర్ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు రెడ్డి కాలేజీ వ్యవస్థాపకులు. ఆనాడు రాజ్ బహదూర్ కాలేజ్, అది రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి కాలేజ్, తర్వాత రెడ్డి కాలేజ్ అయింది. ఆనాడే అరుంధతీలను పిలిచి, అరుంధతి అంటే మాదిగలను పిలిచి ఆ రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి వాళ్ళను బలోపేతం చేసి వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి అన్నం పెట్టి పంపిన సంస్కరణవాదులు ఆనాడు. కుల వివక్ష కోసం, కుల వివక్ష జరుగుతున్న సందర్భంలో
తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జరుగుతున్న సందర్భంలో ఆరుడ రామచంద్రారెడ్డి, సుశీలాదేవి, కట్కో రామచంద్రారెడ్డి, కమలాదేవి వీళ్ళందరూ కూడా ఇంకా ఈ కుల వ్యవస్థ ఏంది అని చెప్పి యాదగిరి గుట్టల మాదిగలు ముట్టుకోకపోతే వీళ్ళందరూ తీసుకుపోయి ఆ గుట్ట దొరబడిచ్చి పూజలు చేయించిన సందర్భాలు ఉన్నాయి మాదిగలను. ఆ చుట్టూ ప్రాంతం అందరూ కూడా ఆనాడు నుంచే మాదిగ వ్యవస్థ పనిచేసింది. ఇంకొక 1948లా 1978లా సతీష్ మహాజన్ ఉండే, వాళ్ళ అనంతములు కలిసి అప్పటి కాదు అంతకుముందే కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, మా మాదిగలకు అన్యాయం జరుగుతుందని కాసు బ్రహ్మానందరెడ్డి కారు మీద పాంప్లెట్లు వేస్తే సతీష్ మహాజన్ అంటేనే అరెస్ట్ చేశారు మాదిగల కోసం, హక్కుల కోసం. 78లో కూడా మా మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అసెంబ్లీలో గలమెత్తిన మహానాయకులు మాసాల ఈరనసుంటులు. కనుక రాను 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 అది ఎక్కడో ఆంధ్రలో పుట్టే సిచ్చు ఇలా మందకృష్ణ మాదిగా అక్కడ ప్రకాశం జిల్లాలో అక్కడ స్టార్ట్ చేసి ఇంకోటి ఈ 30 ఏళ్ళుగా ఈ ఉద్యమం ఇంకా అట్టే నిలబడింది. కారణం ఏంటంటే మాదిగలకు జరిగిన అసమానతలు, మాదిగలకు జరిగిన అన్యాయం, మాదిగ యువతరం అంచెలంచెలుగా 30 ఏళ్ళ నాడు పోరగాడు ఉంటే ఇలా వాడు 30 ఏళ్ళ వయసువాడైంది. కనుక మా జాతికి ఈ అన్యాయం జరిగిందని చెప్పి ఇంకా సంకల్పంతో ఉండు కాబట్టి ఇవాళ కూడా మాదిగలు ఆ ఉద్యమానికి సిద్ధమైన సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ఇది గ్రహించిన ఇక మాదిగలకు ఎక్కడో కుష్ట పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మనకు ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. ఏకసభ్య కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని 2 తారీఖు నాడు ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని 4 తారీఖు నాడు అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. కనుక ఎవరికి అపోహ లేవు, ఎవరికి తారతమ్యాలు లేవు, ఎవరి మాట వాళ్ళకి పోయింది. అప్పుడు డీ ఉంటే ఆది ఆంధ్రుడు శ్రీకాకుళం ఆ ప్రాంతంలో కూడా ఆది ఆంధ్రుడు కాబట్టి 2001, 2004 వరకు దాగిన ఏబిసిడి వర్గీకరణ అమలైతే అవుతుందో అది ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. కానీ ఇవాళ ఏబిసిగా చేసింది. ఇవాళ మొత్తం కూడా చిన్న చిన్న కులాలు మాదిగలు అంటుకున్న కులాలు డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టర్లు, బైండ్లోళ్ళు వీళ్ళంతా కూడా మాదిగలకు అంటుకులాలు, వీళ్ళతో కలిసిన కులాలు, వీళ్ళకి సేవ చేసిన కులాలు. ఈ దేశంలో ఈ మాదిగలు అందరూ కూడా దొరంటారు ప్రతి ఒక్కరిని. కానీ డక్కలోళ్ళు మాత్రం మాదిగలు దొరంటారు. మన దండం పెట్టాలి మేము. విన్నావా? వాడు ఇంకో ఆ డక్కలోడు అంటోడు ఇంకో దాడి తిన్నాడు, ఒక్క మాదిగల దగ్గర తింటాడు. అంత పవిత్రంగా ఉంటుంది. కనుక ఈ సమాజానికి మాదిగలు చేసిన సేవ ఆ విధంగా ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అణచివేయబడ్డ అవమానాలకు గురైన మాదిగలను వచ్చిన రిజర్వేషన్లో వాళ్ళకు సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పి 9% ఇవాళ మాదిగకు ఉపకులాలకు ఇవ్వడం, 5% మాలల ఉపకులాలకు ఇవ్వడం జరిగింది. 1% ఈ చిన్న చిన్న కులాలు ఎత్తులో ఈల పెట్టడం జరిగింది. కనుక ఒక శాస్త్రీయబద్ధంగా బ్రహ్మాండంగా చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మాదిగలను మెప్పించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కానీ ప్రధానంగా మందకృష్ణ మాదిగ కావచ్చు, ఇంకొంతమంది నేతలు కావచ్చు, ఇది తప్పుల తడకగా వర్గీకరణది. 32 లక్షలకు పైగా ఉన్నటువంటి మాదిగలకు 9% ఏంది, 15-16 లక్షలు ఉన్నటువంటి మాలలకు 5% ఏంది, 12% మాకు ఇవ్వాల్సిందనేది వాళ్ళు పట్టుబడుతుంది. తప్పుల తడకలేదు, తలుపు చెక్కలు లేవు, అన్నీ అయిపోయింది, ఒడిచిపోయింది కథ. కాంప్రమైజా అంతా క్లోజ్ అయిపోయింది. అప్పుడే మందకృష్ణ పోరాటం కూడా అయిపోయినట్టు అంటారా? ఇక సొంతం ఇక దానికోసం నేను చెప్పాను. కానీ ఇంకేముంటుంది ఇక బ్రహ్మాండంగా మొన్ననే పోయి రేవంత్ రెడ్డి గారు కలిసి అవునా అది ప్రకటించిన గారికి ఇంకా మంచిగుండు. ఇంకా దీన్ని ఏదో గెలగిచ్చి చేయాలంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మాదిగలు కూడా అలసిపోయినారు, కూడా అలసిపోయారు. ఇక చాలు నాయన ఆ రేవంత్ రెడ్డి కడుపు చాలకుండా, ఆ సుప్రీంకోర్టు కడుపు చాలకుండా మంచిగా చేసి ఇక వద్దుపారు ఎవరి పని వాడు చేసుకోరు. నేను కూడా చెప్తున్నా, నేను మాదిగలు యువతరానికి ఇక రోడ్డు మీదకి వచ్చే పని లేదు. మీ పనులు మీరు చేసుకోండి, ఎక్కడ జాబ్ ఉంటే అక్కడ చేసుకోండి, ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. మీరు ఎవరి చేజాబు కూడా బతికే కార్యక్రమం చేసుకోవాలి. మనం ఇప్పుడు వర్గీకరణ తెలంగాణకే పరిమితం అవుతుందా, దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం? ఇక అది ఎందుకు కిషన్ రెడ్డి చెప్పాలి, లేకపోతే ఆయన బయట సంజయ్ చెప్పాలి, లేకపోతే ఆయన పక్కన మనకి ఎవరు చెప్పాలి. మీరు అడగరా వాళ్ళను? ఎవరిని? బీజేపీలను లేకపోతే ఇంకోరిని అడగరా మీరు? ఎవరిని ఏమని అడగాలి? మేము ఇంప్లిమెంట్ చేసినాం. ఇప్పుడు మాధకృష్ణ ఎవరు? మోడీ ఇట్లా 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 ఏదో గుద్దుకురు ఏది ఎదరు అలాగే బలాయి తీసుకున్నారు. మరి మాధకృష్ణ పోయి మోడీని చెప్పి ఇక మా తెలంగాణలో అయిపోయిందా, మేము చేసుకున్నాం ఎట్లా చేసి, మరి ఇది తక్కిన రాష్ట్రాలను కూడా చేయమని చెప్పాలి కదా. అది మాధకృష్ణ బాధ్యత తీసుకోవాలి, మాకేమవుతుంది. ఓకే.
అంటే కాంగ్రెస్ పార్టీగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీ రాహుల్ గాంధీ చేతనో లేకపోతే మీ ఎంపీల చేతనో ఇది ఒక అంశాన్ని తెరలేపుతారా ఏమైనా? రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండంగా నిండు పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేసింది, రాష్ట్ర దేశవ్యాప్తంగా దమ్ముడి చేయమని చెప్పి సవాల్ చేసిన దానికి సవాల్కు బండి సంజయ్ లేకపోతే ఆ కిషన్ రెడ్డి లేకపోతే మోడీ ఎవరో వాళ్ళు చేసుకోవాలి అట్లా. ఓకే. సో ఈ కులగణన గురించి ఏం చెప్తారు? ఈ కులగణన బీసీలు ఎస్సీలు అనేది తెలంగాణలో వెనుకబడినటువంటి తరగతులు. సో ఈ బీసీ కులగణన చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఓకేనా? ఏంటవా నువ్వు ఉరకక్క నేను గిన్నె కూర్చున్నా వెనకబడ్డా అని కూర్చొని గిచ్చే ఉంటావు. నువ్వు ఆనకాడ ముందు ఉరుకుతా నువ్వే ఉరుకుతావు, ఎవరు ముంగడ ఉరికితే వాళ్ళ ప్రైజ్ వస్తుంది. అవునా కదా? అట్టే ఉండదు. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ కులం మీద మతం మీద బీజేపీ వాళ్ళు కొన్ని కామెంట్ చేస్తారు, మీరు కూడా వినుండొచ్చు చూసిండొచ్చు. సో మోడీ కన్వర్టెడ్ బీసీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మీరు రాహుల్ గాంధీ మతం ఏది కులం ఏది దేశం ఏదని బీజేపీ వాళ్ళు గట్టిగా అడుచుకుంటారు. ఆమె ఏం చెప్తారు? ఇంకో మాట చెప్పనా, మోడీ అవధూడం తీసుకొని ముద్దాయండు. మోడీ అవధూడం తీసుకొని ముద్దాయండు. నేను మోడీ గారికి కూడా చెప్తున్నా, బీజేపీలో చెప్తున్నా, బరెదూడను కూడా తీసుకొని ముద్దారు. ఎందుకు అట్లా? బర్రెలు ఎవరి దగ్గర ఉంటాయి? బర్రెలు సామాన్య దగ్గర ఉంటాయి. ఆవుదూడను పెంచుకొని ముద్దాయినాం. ఈ కులాలు ఎక్కడ పోయా చెప్పండి? ఈ కుల వ్యవస్థనే కనుక ఈ భారతదేశంలో ఉన్నది తప్ప ఈ కుల వ్యవస్థ ఎక్కర్లేదు, ఇక ప్రపంచం లేదు. దీన్ని తీసుకుపోయి మరి ఇప్పుడు అమెరికాలో అన్ని గుళ్ళు కడతారు, ఏ కులం అని కడుతున్నారు? అమెరికా వెంకటేశ్వర గుడి కడుతున్నారు, గణేశుని గుడి కడుతున్నారు, కడతలేరు. కనుక కాంగ్రెస్ పార్టీ లౌకికవాదాన్ని అన్ని కులాలను మతాలను నిండుగా ఆశీర్వదించిన పార్టీ, గౌరవించిన పార్టీ. అందుకోసమనే భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా అన్ని కులాలను మతాలను కలిపి స్వతంత్ర పోరాటం సాగించింది కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ ఆడమని తేయాలా? ఆడమని చెప్పు. పాపం ఆయన ఎవరు ఎల్కే అద్వానీ అటు చేసి ఆ పాతగొడల పంచాయతీ ఇచ్చిండు. పాతగొడల పంచాయతీ ఏంటి చెప్పు? ఎక్కడిది? రామ మందిరం కాదు, ఆ బాబురి మసీద్ ఉండే పాతగొడల పంచాయతీ. చిన్నగా అడు చేసి ఇటు చేసి 2002 అది కూడా అంబేద్కర్ వర్ధంతి నాడు కొలగొట్టారు. చూసి ఇలా దెబ్బ చూడదు. అంబేద్కర్ వర్ధంతి నాడు ఆ మసీదును పోయి కరసేవని చేతులతో కొలగొట్టారు. ఇక దానికోసం పెద్ద చేశారు. అటు ఇటు సంద్రమందర ఆ చేసిన అద్వాని ఎక్కడ పోయిండు? ఆగమైండు. ప్రధానమంత్రి గారు నాయనకుండా పోయిండు. ఎన్నడో ఒకనాడు పోతున్నాడు, అద్వాని కాలు ముక్తులు వస్తున్నాడు. నీ పని చేసిన ఇచ్చే కూర్చొని నేను గిట్టుకుంటున్నాను. ఎవరు? మోడీ గారు. ఈయనవా? వాజ్పేయి అయితే పోయిండు పాపం, ఆయన చేసిన కష్టానికి 2 సార్లు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు కదా. వాజ్పేయి కూడా లౌకికవాది, ఇంత సాడిజం లేదు. మోదీలో ఎక్కువ ఉందంటారా ఇప్పుడు? మోదీలో ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక ఎక్కువ ఉందో తక్కువ ఉందో లోకానికి ఎక్క నాకు. మొన్న ఢిల్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా రాన్న ఎమ్మెల్సీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల మా సత్తా చూపిస్తాం, అధికార కాంగ్రెస్ పార్టీ చిత్తు ఓడిస్తామని ఎక్కడికక్కడ చెప్పుకుంటారు. సత్తా లేదు, గోచి లేదు, ఎవరైనా చెప్పింది. బీజేపీ కూడా పెట్టేస్తారు. ఏదో అది మొన్న పార్లమెంట్ ఎన్నికలలో మేమైతే గెలిచేది లేదు. ఎవరు? ఈ బీఆర్ఎస్ పార్టీ ఏంది? బీఆర్ఎస్ అంటే ఏంటిది? బొందలగడ పార్టీ అది. టీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ అనేది బొందలగడ పార్టీ. ఈ బొందలగడ పార్టీ ఏమనుకున్నారు? మేమైతే గెలిచేది లేదు. ఆ బీజేపీలకు సపోర్ట్ చేస్తే రేపు మా చెల్లె లిక్కర పోయి ఆగం అయింది. ఈతలు ఎవరు అటు ఇటు అయితే కూడా మామూలు కూడా ఏమైనా చేయగలరు. ఏదైనా జన నిశాన్ ఉంటుంది, కృతజ్ఞ కూడా వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నది. అది మన బీఆర్ఎస్లో గెలిపించినట్టవా బీజేపీలో ఎంపీ సీట్లను? మరి వీళ్ళకి ఎందుకు ఒక్క సీటు గుడుసున్నా ఎందుకు రాలేదు? 10 ఏళ్ళు రాజ్యమేలు కదనా, 10 ఏళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి అవునా? ఒక మంత్రి అయితే 2-3 ఏళ్ళ దాకా 4 కలవడా. వాళ్ళు చదువుకుని తెలంగాణ ఉద్యమంలో పద్మాల స్టూడియోకు గోడలెక్కుడు, రామాలయ స్టూడియో గోడలెక్కుడు. ఎందుకు ఎక్కిరా? అల్లగడపాటి దగ్గర పోవుడు. ఎక్కడిది ఇది? ఏం కథ అయింది? మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంటారా ఇప్పుడు? నేను దాన్ని నేను చెప్పేది నేను ఎందుకంత నీ అంగింది నేను ఎందుకంత వెనక చూసుకుంటే ఆగలుగుతాను. అవునా? ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తా అంటున్నాడు, 19 తారీఖు నాడు సమీక్ష పెడతా,
భవిష్యత్తులో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెడతా, రానున్న లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు అధికారంలో కూడా మనమే రాబోతున్నామని అంటున్నాను. నేను ఇప్పుడు 3 ఎమ్మెల్సీలక 3 ఎమ్మెల్సీలు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అవును, ఎందుకు నిలబెట్టలేదు గజ్జప్పరు? 3 ఎమ్మెల్సీలు ఈ తెలంగాణ కదా, నువ్వు ముఖ్యమంత్రి కదా, 10 ఏళ్ళు, 4 నెలలు తక్కువ 10 ఏళ్ళు కదా, నీ మంత్రుడు నీ బలగం ఇంత ఉన్నాక నువ్వు ఎందుకు ఎమ్మెల్సీకి నిలబెట్టలేదు? ఎవడో వద్దండా, అడ్డం పడ్డా, నీళ్ళు పడ్డా? కారణం ఏమైండొచ్చు అంటారు? కారణం ఏమైండొచ్చు అంటారు? జనం మర్చిపోయారు బీఆర్ఎస్ ఎక్కడిది ఇంకా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి వస్తాం. నువ్వు వాళ్ళ ప్రజలను కాపాడుకుంటే మంచిది. మస్తు సంపాదించారు ఇసుక మీద, భూముల మీద. నాయన ఒక కథ కాదాలది. శ్రీరామ చింత వాళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళ రాజ్యం. కానీ కేటీఆర్ అంటుడు కదా, కేసీఆర్ మబ్బుల చాటున సూర్యుడు, ఆ సూర్యుడు బయటకు వస్తే కాంగ్రెస్ తట్టుకోలేదని అంటున్నాడు. చెప్పేది తినవా? పిల్లమోడు మాట్లాడుకుంటే ఫోన్ ట్యాప్ చేస్తా ఆడేవాడు. పిల్లమోడు మాట్లాడుకుంటారా ఈ దేశంలో? పిల్లమోడు మాట్లాడుకుంటే ఆ ఫోన్ ట్యాప్లో అది అక్కడ ఇక్కడి ఎవరు హరీష్ రావా? అమెరికాలో ఉండు, నన్ను ఇక్కడ ఉంచమంటారు ప్రభాకర్ రావు. ఆయన వస్తే ప్రభాత బీరి అయింది, ప్రభాత బీరి. ప్రభాకర్ రావు వస్తే ప్రభాత బీరి అయింది. ఇప్పుడు మీరు అధికారంలో మీరేవారు కదా, ఎందుకో పట్టుకుంటలేరు మరి వాళ్ళందరినీ? అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎందుకో ప్రభాకర్ రావునో లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళనో ఎందుకో పట్టుకోలేకపోతారు గట్టిగా? చాలా రోజుల నుంచి నడుస్తున్నట్టు కేసు ఇట్లే నడతాను సరే, దేనికైనా ఎలాగా వస్తాను. ఉరుకురు పదలుగా అయితే పొద్దుకుతుంది, ఉరుకురు పదలుగా అయితే పొద్దుకుతుందా? కూకుదా అట్లా? దాని టైంకి ఊకుతుంది అంతే. దానికి కూడా ఎలా రావాలి, దానికి కూడా టైం రావాలి అట్లా. ఇట్లా ఓవరాల్గా కేసీఆర్ మొన్న మాట కూడా అన్నాడు, నా దెబ్బ పడితే మామూలుగా ఉండదు, భూకంపం వచ్చినట్టు ఉంటుంది అని అంటున్నాడు. 2023 నవంబర్ నాడు బొబ్బ పెట్టిరు. నవంబరు 30 తారీఖు నాడు బొబ్బ పెడితే డిసెంబర్ 3 తారీఖు నాడు బొర్రపడరు. ఇంకెక్కడిది ఆడు గుడుసున్నా ఏ పార్లమెంట్లో ఇంకేమొస్తుంది చెప్పు? కాళేశ్వరం కట్టిరో అంటే అది బొర్రె పడితే పోయి తలకా పెట్టి చూసిరామని కేటీఆర్గా చెప్పినాడు నిండు సభల, పోయి చూసిరా పోరి. కాంగ్రెస్ కూడా ప్రాజెక్టులు కట్టింది, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది, శ్రీశైలం కట్టింది, దూరాలు కట్టింది. ఇవన్నీ కూడా చిక్కు చెదరలే, 100 ఏళ్ళు, ఎన్నో దశాబ్దాల కదా, ఏళ్ళ కొద్దున్నాయి. ఇప్పుడు 70 ఏళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి 1946 చూడుపో ఆడిపోయి. మరి గింతలే ఇట్లా బొరే పడినా ఏమైనా కాంగ్రెస్ కూడా పోయి గడపర పెట్టి గుద్దిడా? ఏమైనా గెలగిచ్చిన గడపర పెట్టి? కానీ మీరు వచ్చినాకనే కూలింది అంటున్నాడు కదా, కాంగ్రెస్ అధికారంకి వచ్చినాకనే ఈ కథలన్నీ అవుతున్నాయి అంటున్నారు. వాళ్ళు కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది, కథ అయిపోయింది. వాళ్ళ రాజ్యం కూలిపోయింది, కాంగ్రెస్ కూలిపోయింది, అది కాళేశ్వరం కూలిపోయింది, ఇంకెక్కడ? ఇప్పుడు ఇవన్నీ ముచ్చట్లు బయటికి బాగానే తీసిరు. ఏది కాళేశ్వరం ముచ్చట, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, మొన్న కారు ఫార్ములా ఈ రేసింగ్ ముచ్చట, ఇన్నిట్లలో కూడా ఏదొకటి కూడా కొసకొచ్చినట్టు కనబడతలేదు. నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడే చెప్పిన, ఉరుకురికి బదులుగా అయితే పొద్దుగుకదాని పొద్దుగుకి వేయాలి, పొద్దుగుతుంది బేఫికరం. మళ్ళీ నీచాన నా దగ్గరికి వస్తుంది తప్పకుండా. కవిత కూడా ఒక పింక్ బుక్ తయారు చేస్తున్నా, పింక్ బుక్లో ఎవరెవరు కథలు పడుతున్నారు, ఎవరెవరు ఎక్కువ చేస్తున్నారో వాళ్ళ పేర్లు రాస్తాను అంటున్నారు. టీఆర్ జైల్లో ఉన్న రోజులు ఏం రాసిందో పింక్ బుక్లో అది రాసుకోవాలి. టీఆర్ జైల్లో ఉన్నప్పుడు దినచర్య ఏముందో పింక్ బుక్లో రాసుకోవాలి. ఇంకేం రాస్తావు ఇక్కడ? రాసే కాడి రాశారు పింక్ బుక్ అది ఆడ రాసుకోవాలి, జ్ఞాపకం చేసుకొని. ఎందుకు పోయినా నేను టీఆర్ చేయాలంటే ఎట్లా గేట్ దాటినా, ఆ గేట్ దాటినాక ఎట్లుంది, అటు పోయినాక ఎట్లుంది, గది రాసుకోమని ఎవరు రాస్తారు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయింది, స్కూటీ ఎక్కడ పోయింది, రుణమాఫీ ఎక్కడ పోయింది, రైతు భరోసా ఎక్కడ పోయింది? స్కూటీ ఎవడ చెప్పిండే చెప్పు, ఇది గాలి ముచ్చిన మాడుతుంది. స్కూటీ ఎవడిస్తున్నా చెప్పు. ఈ రేషన్ కార్డుల ముచ్చట ఏంది? 1-2 సార్లు దరఖాస్తు పెట్టుకుంటారు, ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోమన్నారు, ఆ తర్వాత గ్రామ సభలు అన్నారు, ఆ తర్వాత కొత్తగా కుటుంబ సర్వేలు అన్నారు, ఆ సర్వేలో పెట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీ సేవలో పోయి పెట్టుకోవాలంటారు. ఎందుకు జనాల్ని కాంగ్రెస్ కన్ఫ్యూజ్ చేస్తుందా? జనాలు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ దరఖాస్తు చేసుకుంటారు. తెలుస్తుంది, రేపు ఎల్లుండి క్లియర్ అయితే క్లియర్గా. సో రుణమాఫీ, రైతు భరోసా, ఇవి ముచ్చటేంది? రుణమాఫీ, రైతు భరోసా ఈ ముచ్చటేంది? ఇప్పటికే
ప్రతిపక్షాలు రోజు దగ్గర పోయి దీక్ష కేసీఆర్ చేస్తున్నారు. ఉన్నప్పుడు ఉమ్, గుట్టలకు రాళ్లకు బోళ్లకు ఉమ్, అవునా అన్నిటికి ఇచ్చిండు. ఉమ్, ఏట్లకు ఇచ్చిండు, గుట్టలకు ఇచ్చిండు. మరి గుట్టలకు ఇచ్చిన గుట్టలు మింగిర్రు, ఉమ్, గుట్టలు మింగిర్రు, ఉమ్, గుళ్ళలు కూడా మింగిర్రు, రోడ్ల మీద కూడా బిల్లు వేసిండ్రు, అవి తిన్నారు. మరి అది లెక్క చూడాలా, గాలికి చేయాలి. అట్లా లేదు. ఇక ఇది క్లియర్గా తేటగా ఉంటుంది. ఏం ఫికర్ చేయొద్దు. ప్రజలు కూడా తేటగానే ఉన్నారు. వీళ్ళు అనుకున్నంత ఈజీగా మేము బయటికి వెళ్ళంగానే మాకు దప్పులు కొట్టుకొని వస్తారంటే దప్పు కొట్టేలేదు, దర్వేసేలేదు, ఏది లేదు, ఎక్కలేదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలలో బ్రహ్మాండ రిజల్ట్ వస్తుంది. ఎవరు ఆపినా ఆగేది కాదు. ఇక బీజేపీ వారు బీజేపీ బింకాలు కుడుతుంది, బీఆర్ఎస్ బొంకుడుతుంది, ఏది జరగదు. సో ఫైనల్గా మీ ఇన్నేళ్ల జీవితంలో డబ్బు గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? డబ్బు అన్నిటికీ సృష్టికర్త. డబ్బుతోటే వైరాలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, అన్నీ కూడా కలుస్తూ ఉంటాయి, కలగలుస్తూ ఉంటాయి. మీ జీవితంలో డబ్బు గురించి ఏం చెప్తారు? డబ్బు అనేది మనిషి కూడా ఇంపార్టెంట్ బ్రదర్. మనిషి నడిపిస్తుంది, అది వ్యవస్థ నడిపిస్తుంది. కానీ డబ్బు కోసం ఉరుకులాడుతూ బోర్ల పడతారు. డబ్బే అనితే ఎండమావి అవుతుంది. ఎండమావి అంటే తెలుసా నీకు? అక్కడ నీళ్ళు లాగానే ఉరుక్కుంటుంది అది మనం పోతుంటే, కానీ మనకు దొరకదు. కనుక డబ్బు కోసం మనిషి పరుగులు తీస్తే కరెక్ట్ కాదు. మనిషికి డబ్బు అవసరం, వ్యవస్థకు డబ్బు అవసరం, ప్రతిదానికి డబ్బు అవసరం. కానీ ఆ డబ్బుల కోసం ప్రయాణం అవుతారు, కానీ ఈ ప్రయాణం సాగదు నా బ్రదర్. అట్లా. ఎస్, ఫైనల్గా మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకోరు? కాంగ్రెస్ కార్యకర్తలకు, కాన్స్టిట్యున్సీ ప్రజానికానికి మందుల సామె లాంటివాడు అండ ఉంటాడు, ధీమా ఉంటాడు. అభివృద్ధి పదవులు అందరూ కలుసుకొని పనిచేద్దాం. స్థానిక ఎన్నికలలో విజయాన్ని సాధిద్దాం. రైట్. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్గం నిండుగా మనందున్నది. కనుక రాష్ట్రాన్ని మొత్తం వెనుకబడేసిన తుంగతుర్తిని బంగారు కొండని చేస్తానని చెప్తాను. నేను జస్ట్ నా సాధ్యమైనంత వరకు ముందు వరుసలో పెడదామని నేను ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నానికి ప్రజలు సహకరించాలని చెప్పి నాకు ఇంటర్వ్యూ చేసిన తొలి వెలుగు ఛానల్కు, వారి యాజమాన్యానికి, శ్రీశైలానికి, తర్వాత వారి స్టాఫ్ కూడా అందరికీ నిండుగా తొలి వెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది సామాన్యుడు మందుల సామెల్, ముక్కుసూటి మనిషి అని మనం మొదట్లోనే చెప్పుకున్నాం. సో ఉన్నది ఉన్నట్టుగా తన నిత్య జీవితంలో జరిగింది కావచ్చు, జరగబోయేది కావచ్చు, ప్రస్తుతం ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ఎక్కడ కూడా తడబడకుండా, ఎక్కడ కూడా ఏ మాట కూడా మన ముందు దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండని చెప్పేసి అయితే మేము అనుకుంటా ఉన్నాం. సో చూద్దాం, మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి పరిస్థితి మాదిగలకు. నిజంగానే మంత్రి పదవి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నదా, మరొక్కసారి కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని కూడా ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి సో చూద్దాం భవిష్యత్తు ఏం నిర్ణయించబోతుంది, తెలంగాణ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపబోతున్నారు. మీరైతే చూస్తూనే ఉండండి తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.